అందరి తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదం అటు మూడు ఉమ్మడి జిల్లాలు ఉమ్మడి నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల అందరి ప్రోద్బలంతో తీన్మాన్ మల్లన్న ఘన విజయం సాధించుండు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఫలితం వెలువడ్డది. మీ అందరికీ కూడా అంటే పేరు పేరున యాక్చువల్గా విషయం ఏంటంటే ఇందులో ఉపాధ్యాయులు, తర్వాత ఇక్కడ ఉద్యోగులు, ఇక్కడ విద్యార్థులు, నిరుద్యోగులు, కర్షకులు, కార్మికులు అన్ని సంఘాల రకరకాలుగా మద్దతు ప్రకటించారు. అందరికీ కూడా అంటే మద్దతు ప్రకటించిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, తర్వాత సిపిఐ, సిపిఎం, అటు తెలంగాణ జనసమితి ఇట్లా అందరికీ మద్దతు ప్రకటించి తర్వాత తోడ్పాటును అందించినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ప్రశ్నించే గొంతుకను నిజంగా రకరకాల కుట్రలు చేసిండు కేటీ రామారావు. ఎందుకనంటే మా ప్రభుత్వం కూలిపోతందుకు ఇక్కడ తీన్మాన్ మల్లన్నే కారణం ఇక్కడ క్యూనుసే కారణం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చట్టసభలకు రావద్దు అని చెప్పేసి కేటీఆర్ ఎన్ని కుట్రలకు పన్నినా కానీ 100 కోట్ల రూపాయలు దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రకరకాలుగా అట్లా డబ్బులు పంచిపెట్టినా కానీ చివరకు పట్టభద్రుల తీర్పు తీన్మాన్ మల్లన్నకు అనుకూలంగా, తీన్మాన్ మల్లన్న చట్టసభల్లో ఉండాల్సిందే, ప్రజల పక్షాన మా పట్టభద్రుల పక్షాన కొట్లాడాల్సిందే, మాట్లాడాల్సిందే అని చెప్పేసి పట్టభద్రులందరూ కూడా సమిష్టిగా ఆశీర్వదించిండ్రు. దాంతో తీన్మాన్ మల్లన్న ఘన విజయం సాధించిండు. అసలు మొదటి ప్రాధాన్యత ఓటుతోటే ఈ విజయం సొంతమవుతుండే. అంటే చాలామందికి రకరకాలుగా వీడోడు ఆడ తలిగినరు. చూసిరు కదా మీరు, మీకు అర్థమై ఉంటుంది. ఓడోడో వాడిగా తీన్మాన్ మల్లన్న గెలవాడు, ఇక అసలు ముందంజా వెనకంజా అని చెప్పేసి వేరే తీన్మాన్ మల్లన్న ఇంకొకడు ముందంజా. ఇష్యూస్ చూడండి రా, అక్కడ జరుగుతున్న ఇష్యూస్ చూడండి. అసలు ఈ పట్టభద్రుల ఉప ఎన్నిక, అసలు ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటది, కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటది, మినిమం అవగాహన లేకుండా, మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడతారు. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా వాళ్ళు కావాలని చెప్పేసి మనం అప్పుడే చెప్పినాం. ఇక అది వీడియోలలో కూడా మనం చెప్పినాం. అరే ఏముంటుంది ఇప్పుడు ఇవ్వాలి, కాకపోతే రేపు సాయంత్రం దాకా వేస్తారు వాడు, ఆ తర్వాత ఇక వాడు పీకేది ఏముండదు కదా గడ్డి. కాబట్టి 100% ఇటువంటి దుష్ప్రచారం రకరకాలుగా కేటీ రామారావు చేయించిండు. తర్వాత యూట్యూబ్ ఛానల్ కొన్నాడు, దానికి ఫండింగ్ చేసిండు, కథలు చేసిండు. వాళ్ళందరి సంగతి ఇప్పుడు అంత ఉంటుంది. కానీ అంటే మనం ఏదో కక్ష సాధింపు చర్య అని కాదు, కానీ కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అనేటువంటి విషయం కనీసం సోయి ఉంటే మంచిగా ఉంటుంది. అది కాకుండా ఏది ఆధారాలు లేకుండా ఉట్టికినే వడ్డగాల్చి మీదేసి రకరకాలుగా దుష్ప్రచారం నిజంగా అంటే లేనిపోని అన్నీ కూడా సృష్టించి కావాలని చెప్పేసి తీన్మాన్ మల్లన్న పైన కావాల్సినంత దాడి చేసినారు. తర్వాత కావాల్సినంత పైసలు కూడా ఇష్టం వచ్చినట్టుగా డబ్బుల పంపిణీ 30 కోట్ల రూపాయలు అక్కడ రాకేష్ రెడ్డి అకౌంట్లోకి వేసేసి తర్వాత అక్కడి నుంచి 34 మంది ఇన్ఛార్జీలు అంటే అసెంబ్లీ ఇన్ఛార్జీలకు వాళ్ళకు పంపిణీ చేసి ఇదంతా కూడా కథ అంతా కూడా మన దగ్గర ఫుల్. ఎప్పుడైనా కానీ క్యూన్యూస్ డాటాతో మాట్లాడుతుంది, ఆధారాలతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రజలు మీరందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు, మీరందరూ కూడా భరోసానిస్తూ ఉన్నారు. కాబట్టి ముందుకెళ్తా ఉన్నాం. మనం ప్రతి అప్డేట్ కూడా ప్రతి అప్డేట్ ఎవరు గెలిచినా పర్వాలేదు, ప్రతి అప్డేట్ జెన్యూన్ గా చెప్తున్నాం. 4 రౌండ్లు ఏదైతే ఉందో మొదటి ప్రాధాన్యత ఓటు కింద 4 రౌండ్లకు సంబంధించింది 4 రౌండ్లలో కూడా తీన్మాన్ మల్లన్న ఆధిక్యత కొనసాగించాలని చెప్పినాం తప్ప తీన్మాన్ మల్లన్న గెలుస్తున్నాడు ఏ రోజు చెప్పలేము మనం. ఈ 3 రోజులు కూడా నిన్న ఈవినింగ్ టెక్నికల్ ఇష్యూస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీన్మాన్ మల్లన్న గెలుపు దిశగా ప్రయాణం సాగిస్తున్నారని చెప్పినాం. మనం అసలు యాక్చువల్గా మనం వేయక ముందుకే అంటే మనం చెప్పాలనుకుంటే మనం ముందే ఇప్పుడు ఒకవేళ మన పరిస్థితే ఆమె పేరు ఉండే నమస్తే తెలంగాణ ఆమెకుంటే ఆగమాగం చేస్తుండే రెండో రోజే బ్యానర్ ఐటమ్ తీసుకునే వాళ్ళు. నిజంగా కూడా అంటే అసలు యాక్చువల్గా గెలిపోవటం అనేటువంటి సహజంగా కూడా రాకేష్ రెడ్డి గారు కూడా మంచి మనిషి. తర్వాత ఇక్కడ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు కూడా మంచి అంటే భారతీయ జనతా పార్టీ ఆయన కూడా అటు అశోక్ కుమార్ ఆయన కూడా అంటే మనము ఎవరిని తక్కువ అంచనా వేయడం కానీ తర్వాత లేకపోతే తక్కువ చేసి చెప్పడం కానీ కాదు. కానీ కాకపోతే అంటే గెలిపోవటం అనేటువంటి సహజం. కాకపోతే ఏంటంటే ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ రకరకాలుగా ఇట్లా చేసి దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసినా కానీ పట్టభద్రులు విఘ్నులు వాళ్ళు 100% ఎవరికి పట్టం కట్టాలనో ఎవరిని చట్టసభలకు పంపించాలనో వాళ్ళు నిర్ణయించేసి వాళ్ళు పంపించినందుకు నిజంగా కూడా గ్రేట్ఫుల్ టు యూ. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఏది కొంతమంది
ఆ వీరాభిమానంతో వాళ్ళు చేసిండ్రు. అటువంటి తప్పు మాత్రం మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఏది, ఎందుకంటే 25,500 ఓట్లు మొత్తం కూడా చెల్లకుండా పోయినాయి. అవన్నీ కూడా తీర్మానం మల్లన్నకు పడ్డాయి. ఐ లవ్ యూ తీర్మానం మల్లన్న, జై తీర్మానం మల్లన్న, తర్వాత 7200 ఆర్టీఆర్ అట్లా అని చెప్పేసి రకరకాలుగా రాసిండ్రు. ఒకవేళ అవే గనుక నిజంగా అట్లా చెల్లుబాటు కాకుండా ఉంటే కరెక్ట్గా మనము మీరు సజావుగా ఓటు వేసి ఉంటే 100% మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మొన్ననే రిజల్ట్ వచ్చేస్తుంటే మొత్తం కథ అంతా కూడా ఇదంతా డొల్లంత ఉండకపోతుండే. ఇప్పుడు క్లియర్గా మంచి మెజారిటీ తోటి 18,000 పైచిలకు మెజారిటీ తోటి విజయం సాధించిండు తీర్మానం మల్లన్న. నిజంగా కూడా ఇది ప్రజలు ఇచ్చిన విజయం. తర్వాత అంటే ఇదొక్క మెట్టు మాత్రమే, ఎందుకంటే ఒక మంచి మనిషిని తర్వాత ఒక ప్రశ్నించే గొంతుకను చట్టసభల్లోకి పంపితే ఎట్లుంటుందో తీర్మానం మల్లన్న చూపిస్తాడు. ఇక మనం చెప్పుడు దాని గురించి ఎక్కువ చెప్పకపోవడమే మంచిది. అయితే కేటీఆర్ అండ్ బ్యాచ్ ఏమనుకున్నారు అన్న అంటే డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనుకున్నారు. బట్ డబ్బుతో కొనలేనిది ప్రేమ అనురాగం అయితే ఉంటది. మీరు ఎంత 1000 రూపాయలు 500 నుంచి 2000 రూపాయలు పంచినా కూడా పట్టభద్రులను కొనలేకపోయిన పట్టభద్రులు విఘ్నులు కాబట్టే ఆలోచించి రూపాయి ఇవ్వకుండా ప్రశ్నించేటోడు గెలవాలి, చట్టసభలకి పోవాలని పట్టభద్రులు డిసైడ్ అయి ఓట్లేసిన ముచ్చట ఇది. అయితే విషయం ఏంటంటే గతంలో కేసీఆర్ ఒక మంచి మాట కూడా చెప్తాడు. మనం ఎంతంటే మంచిని మంచిగా చెప్పుకోవాలి, చెడు చెప్పుకోవాలి. ఆయన ఏమంటాడంటే ఒకవేళ డబ్బులే గనుక ప్రభావితం చేసి లేదంటే అధికారమే గనుక ప్రభావితం చేసి ఒకవేళ ఓట్లేస్తారు ప్రజలు అనుకుంటే అధికారంలో ఉన్నటువంటి వాడు తప్ప ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నవాడు లేకపోతే ఇంకోవరైనా కొత్త వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో అది అవకాశం రాదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటారు, బరాబర్ అంటే నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు డబ్బు తర్వాత అధికారం అనేటువంటి పని చేయవు. నిజంగా నిజాయితీగా వెళ్తే మాత్రమే పనిచేస్తుందని చెప్పేసి నిజంగా కేసీఆర్ చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి డబ్బు అధికారమే నిజంగా పనిచేసి ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళు తప్ప ఇంకా వేరే అధికారంలోకి మళ్ళీ రారు. సింపుల్ ఎగ్జాంపుల్ అన్న, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు బంపర్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కేవలం 8 సీట్లు మాత్రమే బీజేపీ అసెంబ్లీలో గెలుచుకోగలిగింది. నిజంగానే అదే ప్రభావం, అధికారమే ప్రభావం, డబ్బు ప్రభావమే చూస్తే బీజేపీ 8 సీట్లు 4 నుంచి 8 పోయేది కాదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 8 పోయేది కాదు. డబ్బే ప్రభావం చూపితే ఈ దేశానికి పర్మనెంట్ గా ప్రధాని అంబానీయో అదానియో కావాల్సింది. వాళ్ళ అహంకారం ఇంకా కూడా తగ్గుతలేదు, ఇంకా కూడా తక్కువ అవుతలేదు. ఇంకా మొత్తం ఆగమాగం అవుతున్నారు. కౌంటింగ్ సెంటర్ లో కూడా అదే అహంకారం. సరే ఇప్పుడు వీళ్ళు ఓకే కానీ అంటే కేటీఆర్ తర్వాత వీళ్ళ బ్యాచ్ మొత్తం కూడా అంతా అది నడుస్తూ ఉంది. సరే అహంకారం ఎప్పుడు కూడా పతనానికి దారితీస్తుంది, అది గుర్తుపెట్టుకుంటే మంచిగా. ఇట్లా ఉంటే సుదీర్ఘంగా జర్నలిస్ట్ అనుకోండి, ఇక రామోజీ సంస్థల రామోజీ గ్రూప్ ఆఫ్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు నిజంగా కూడా నాకు అత్యంత సన్నిహితులు. ఆయన నాకు నిజంగా అంటే నేను చాలాసార్లు ఈనాడు గురించి మాట్లాడుతుంటే నాకు అప్పుడప్పుడు బాధ వేస్తుండే కొంతవరకు. అంటే ఇప్పుడు నిజంగా కూడా అది మారింది వాస్తవమే, పేపర్ పత్రికా విధానం అంతా మారింది వాస్తవమే. కానీ నేను ఈనాడు సంస్థ నాకు మాతృ సంస్థ ఏది జర్నలిజం బ్రాండ్ నాకు రామోజీరావు గారితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉండే. అక్కడ మా ప్రిన్సిపల్ సార్ అక్కడ ఎం నాగేశ్వరరావు గారు మా ప్రిన్సిపల్ ఉండే, ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్. ఆయనతో కలిసి నేను తాతగారు అని చెప్పేసి చాలాసార్లు నేను రామోజీరావు గారిని కలిసేది. తర్వాత నేను రాసిన కథనాలకు నేను తీసినటువంటి స్టోరీలకు చాలా స్టోరీలకు ఆయన బల అని చెప్పేసి, అంటే ఆయన బల అన్నాడంటే మొత్తం పెద్ద అవార్డు అన్నట్టు. అట్లా చాలా అవార్డులు కూడా నేను ఈనాడులో ఈటీవీలో నేను అందుకున్నా. కాబట్టి నిజంగా కూడా గొప్ప మనిషి ఆయన రామోజీరావు గారు. ఏది చెప్పుకున్నప్పటికీ ఒక నిబద్ధత, క్రమశిక్షణకు ప్రాణం పోస్తే నిబద్ధతకు నిలువటద్దని చూపిస్తే అలుపెరుగని యోధిని పయనం వ్యక్తి శక్తిగా మారిన ప్రస్థానం రామోజీరావు జీవితం అని చెప్పేసి నేను రాసిన. అది 100% ఆయన విషయంలో వాస్తవం. నిజంగా రామోజీరావు గారు అంటే మిగతా విషయాలు సరే, కొన్ని విషయాలు మరి రకరకాలుగా కొంతమంది మీద ఆరోపణలు ఉంటాయి, కానీ ఆయన నిజంగా కూడా నిక్కచ్చిగా ఉండేటువంటి మనిషి. తర్వాత ప్రతిభను నమ్ముకున్నటువంటి వ్యక్తి, తర్వాత నిజాయితీగా ఒక ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి, ఒక మహా మనిషి. పత్రికా లోకానికి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఆయన 87 సంవత్సరాలలో కొద్దిసేపటి క్రితం తను మన నుంచి దూరమైన పరిస్థితి. నిన్న రామోజీరావు గారు వెంటిలేటర్తో ఉన్న పరిస్థితి, వెంటిలేటర్తో 5వ తారీఖు నాడు హాస్పిటల్ జాయిన్ అయ్యిండు. అంతే అది శ్వాసకోశ వ్యాధితోటి జాయిన్ అయిపోయి ఉదయం 5:50 ఆయన కన్నుమూసినట్టుగా తెలుస్తూ ఉంది. అప్డేట్ చాలా పేపర్లలో రాలేదు. నిజంగా అంటే ఆయన చనిపోవడం మాత్రం నిజంగా పత్రికా లోకానికి తర్వాత ఇక్కడ జర్నలిజానికి కూడా తెలుగు
నిజంగా తెలుగు భాష కోసం నిజంగా ఆయన చాలా కృషి చేసిండు. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిండు. తెలుగు వెలుగు అనేటువంటి పత్రికను తీసుకొచ్చిండు. దానికి ఆ పేరు మేమే పెట్టినాం. అంటే మేము అప్పుడు ఈనాడు జిల్లా స్కూల్లో ఉండే ఆ టైంలో అందరినీ సజెషన్ చేయమని చెప్తే అది సూచించిన అందరి సూచన మేరకే తీసుకుంటే ఆయన తీసుకొని తెలుగు భాష కోసం తెలుగు అంటే తెలుగును కాపాడడం కోసం ఆయన విశేషమైనటువంటి కృషి చేసిండు. తర్వాత శాసనాలను వెలికి తీయించిండు. రకరకాలుగా చేసినటువంటి వ్యక్తి. నిజంగా రామోజీరావు కనుమూయడం మాత్రం నిజంగా పత్రికా లోకానికి అందరికి కూడా తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల చెరుకూరి రామోజీరావు. ఇక గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కూడా ఢిల్లీకి ప్రయాణమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు సాయంత్రం సిడబ్ల్యూసి మీటింగ్ సందర్భంగా ఖర్గే నివాసంలో డిన్నర్ ఉండబోతుంది. డిన్నర్ కి వీళ్ళందరితో పాటు తిన్మార్ మల్లన్న కూడా వెళ్ళే అవకాశం ఉంది. తిన్మార్ మల్లన్నకి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి కాల్ చేయడంతోనే తను కూడా ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి. అందుగురించి మీకు అందుబాటులో లేడు. రేపు మార్నింగ్ కానీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలు మీరు చూపించిన ఆధార అభిమానులతో ఉమ్మడి 3 జిల్లాల పట్టభద్రుల విజయమే ఈ రోజు తీన్మార్ మల్లన్న శాసన మండలిలో కూర్చున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నిజంగా నమస్కారం, ధన్యవాదాలు. తర్వాత రేపు ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అధికారం చేపట్టబోతా ఉంది. తర్వాత ప్రధానిగా 3వసారి నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టనున్నారు. తర్వాత దానికి సంబంధించినటువంటి కథా కమావేశం అంతా కూడా నడుస్తూ ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాలతో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, తర్వాత అక్కడ జేడీయూ ఈ మిత్రపక్షాలన్నింటితోటి నిన్న సమావేశమైనరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇంకొకటి ఏంటంటే సమష్టి నిర్ణయాలు మాత్రమే తీసుకుంటాము. అంటే మీరు ఎన్డీఏ పక్షాలు ఏవైతే ఉంటాయో మిత్రపక్షాలు ఉంటాయో వాళ్ళందరి నిర్ణయాల అంటే సూచించినటువంటి సూచనల మేరకే నిర్ణయాలు ఉంటాయి. కానీ మేము సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్ల ముందుకెళ్ళమని చెప్పేసి క్లియర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిండు. ఎన్డీఏ ప్రభుత్వం రేపు అంటే మరోసారి ప్రధానమంత్రిగా రేపు నరేంద్ర మోడీ రేపు సాయంత్రం ఎన్డీఏలో మాత్రం కీలకంగా నితీష్ కుమార్ మన పక్క రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఇప్పుడు ప్రస్తుత సీఎం అనుకోండి. చాలా విషయాలు మనం చర్చించుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరం కథ ఏంది, తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవో చాలా విషయాలు ఉన్నాయి. ఇక ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం. ఇక సిట్టింగ్ సీటును కోల్పోయిన బీఆర్ఎస్ 3 రోజులు కొనసాగిన కౌంటింగ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయోత్సాహం అని చెప్తూ ఇక్కడ ఆ చిత్రాన్ని చూసుకోవచ్చు మనం. ఇక్కడ భారీగా మొత్తం కూడా తీన్మార్ మల్లన్న అభిమానులు రాత్రి 12 దాటిపోయిన తర్వాత 1 అయింది, 1 గంటకు కూడా మొత్తం భారీగా తరలి వచ్చేసిండ్రు. ఈ 3 జిల్లాలతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా తీన్మార్ మల్లన్న అభిమానులు తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా తరలి వచ్చిండ్రు. నిన్న ఎవరు ఎమ్మెల్యేలు ఇక్కడ మా ఆలేరు ఎమ్మెల్యే, ఆ తర్వాత ప్రభుత్వ విప్ బి ఐలయ్య, తర్వాత ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అటు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశమన్న, ఇటు మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ అందరూ కూడా నిన్న రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత వాళ్ళు వచ్చేసి అక్కడ ర్యాలీగా నల్గొండ పట్టణంలో ర్యాలీ జరిగిన అనంతరం మళ్ళీ తీన్మార్ మల్లన్న టీం సభ్యులతో రాత్రి 2:30కు మీటింగ్ పొద్దుగాల మేము వచ్చి స్నానం చేసి ఇక్కడ మళ్ళీ వచ్చినాం అన్నట్టు. నిద్ర ఏం లేదు లెక్క. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు. ఎలిమినేషన్ ప్రాసెస్లో విజయానికి కావాల్సిన ఓట్లు రాకపోవడంతో టెక్నికల్గా ఎక్కువ ఓట్లు వచ్చిన మల్లన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అధికారులు ప్రకటించారు. 52 మంది బరిలో నిలిచిన ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ సాగింది. మొత్తం 3,36,031 ఓట్లు పోలవగా 3,10,189 ఓట్లు చెల్లాయి. ఏకంగా 25,824 ఓట్లు చెల్లకుండా పోయినాయి. ఇవన్నీ ఓట్లు కూడా తీన్మార్ మల్లన్నయ్యే. ఎందుకంటే జై తీన్మార్ మల్లన్న అని చెప్పేసి టిక్కు కొట్టి కోరుకున్నారు. కాకపోతే అట్లా ఏకండి మళ్ళీ పూర్తి స్థాయిలో ఇంకా శనార్థిలో చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో వార్త అది. త్వరలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ, అంతకంటే ముందే పిసిసి చీఫ్ నియామకం, నామినేట్ పోస్టులు కూడా భర్తీ, వివిధ సమీకరణాల ఆధారంగా పదవులు హైకమాండ్ తో చర్చించేందుకే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిడబ్ల్యూసి మీటింగ్ కు హాజరు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు నేడు ఖర్గే డిన్నర్ హాజరు కానున్న రేవంత్, రాష్ట్ర ఎంపీలు ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని కాంగ్రెస్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉంటుందని తెలుస్తుంది. మంత్రివర్గంలో మరో 6గురికి చోటు కల్పించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు నేతల సీనియారిటీ, సామాజిక సమీకరణాలు, ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కేబినెట్ బెర్తులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఈ అంశాలపై పార్టీ హైకమాండ్తో చర్చించి గ్రీన్ సిగ్నల్ తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. శనివారం అక్కడ జరగనున్న సిడబ్ల్యూసీ మీటింగ్లోనూ ఆయన పాల్గొంటారు. కాగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలకు శనివారం డిన్నర్ ఏర్పాటు చేసిందంట. అయితే అందులో భాగంగా దీపాదాస్ మున్షి గారు కూడా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా తిన్మన్మల్ల గారికి తో మాట్లాడడం జరిగింది. తర్వాత మీరు కూడా వస్తే, అంటే తిన్మన్మల్ల నువ్వు కూడా వస్తే బాగుంటుంది, అందరు ఎంపీలు వచ్చిండ్రు, వాళ్ళందరూ వచ్చిండ్రు కాబట్టి అందులో నువ్వు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆమె అన్నదంట. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద అంటే ఆరుగురు ఇంకా పెండింగ్ లో ఉంది. 6 మంత్రి పదవులు తెలంగాణ రాష్ట్రంలో రావాల్సింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖాళీగా ఉంది, ఇక్కడ హోమ్ ఖాళీగా ఉంది. దాంతో పాటు పీసీసీ, ఇప్పుడు పీసీసీ సీఎం 2 తన రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంది కాబట్టి పీసీసీ ఏర్పాటు చేసిన తర్వాత 6 మంత్రి పదవుల్లో లక్కీ ఫెలోస్ ఎవరో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా మరి ఎవరు ఉంటారు అంటే ఆ విషయం తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మంత్రులకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం లేదు. అయితే ఆ జిల్లాలకు కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. విద్య మీద ఫోకస్ పెట్టాలి, వైద్యం మీద ఫోకస్ పెట్టాలి. వైద్య శాఖ మంత్రి ఉన్నా కూడా ఇప్పటికీ ఫోకస్ పెట్టలేదు అన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది. మాది సక్సెస్ఫుల్ కూటమి, ఎన్డీఏ అంటేనే గుడ్ గవర్నెన్స్ మోదీ. మా గెలుపును తక్కువ చేయాలని ఇండియా కూటమి చూసింది. 10 ఏళ్లలో కాంగ్రెస్ కు 100 సీట్లు కూడా దాటలే. తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలో అక్కడి ప్రభుత్వాలు విశ్వాసాన్ని కోల్పోయాయి. ఏపీ ప్రజల ప్రేమాభిమానాలు మరవలేనివి. పవన్ అంటే వ్యక్తి కాదు, ఒక తుఫాన్. ఎస్, చంద్రబాబు నీతిష్తో దోస్తీ కలిసి వచ్చింది. ఎన్డీఏ ఎంపీల మీటింగ్ లో వ్యాఖ్యలు, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన రాష్ట్రపతి. రేపు సాయంత్రం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ. దేశ చరిత్రలోనే ఎన్డీఏ అత్యంత సక్సెస్ఫుల్ కూటమి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సంఖ్యాపరంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వమే అత్యంత బలమైన సంకీర్ణ సర్కార్ అని ఆయన తెలిపారు. మా కూటమి 3 సార్లు సక్సెస్ఫుల్ గా ప్రభుత్వాన్ని నడిపింది. ఇప్పుడు 4వసారి అధికారం చేపట్టబోతోంది. ఎన్డీఏ అనేది అధికారం కోసం ఒకే వేదికపైకి వచ్చిన పార్టీల కూటమి కాదు, దేశమే ఫస్ట్ అనే సూత్రానికి కట్టుబడి ముందుకొచ్చిన అలయన్స్. ఎన్డీఏ అంటే న్యూ ఇండియా డెవలప్మెంట్ ఇండియా, తర్వాత యాస్పిరేషన్ ఇండియా అని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం పార్లమెంటు ఓల్డ్ బిల్డింగ్ లోని సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మోడీని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ తీర్మానం ఆమోదించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తమ కూటమిలో పరస్పర నమ్మకమే కేంద్ర బిందువు అని ఆయన అన్నారు. మొత్తం మీద ఇక్కడ ఎన్డీఏ అంటేనే గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి మోడీ చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి మోదీ ఏమంటున్నారో చూద్దాం. జూన్ 4 తర్వాత మేము ప్రవర్తించిన తీరే విజయాన్ని ఎలా తీసుకున్నామన్నది తెలియజేసింది. మేము విజయాలకు పొంగిపోం, ప్రతిపక్షాలు ఓడిపోయామని ఎగతాళి కూడా చేయం. ఇదేమంతా పెద్ద గెలిపేం కాదని చెప్పేందుకు, మా విజయాన్ని చిన్నగా చేసి చూపేందుకు ఇండియా కూటమి చేసిన ప్రయత్నాలని ఫెయిల్ అయ్యారంటూ నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. నిన్న ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోడీ సన్మానిస్తున్న మిత్రపక్షాల నేతలు అంటూ చంద్రబాబు, తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత ఇక్కడ అందరూ జేపీ నడ్డా గారు, తర్వాత ఇక్కడ రాజ్నాథ్ సింగ్ అందరు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రంకి అయితే మేమంతా మీతోనే, మోదీకి నితీష్, చంద్రబాబు బేషరతు మద్దతు, పెండింగ్ పనులు పూర్తి చేయాలని నితీష్ విజ్ఞప్తి, రైట్ టైంలో రైట్ లీడర్ మోదీ అంటూ చంద్రబాబు, ప్రాంతీయ జాతీయ ప్రయోజనాలు కాపాడాలి, మోదీ వల్లే టీడీపీకి 16 సీట్లు వచ్చాయని వెల్లడి, దేశాన్ని మోదీ ఇన్స్పైర్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ మోడీ వల్లనే, అంటే ఆయన పేరు చెప్పడంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చేది అంటే ఎన్డీఏ కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ మోడీ ఉన్నారు కాబట్టి ఆయన పేరు చెప్పడంతో ఈ 16 సీట్లు కూడా వచ్చినాయని చెప్పేసి చంద్రబాబు క్లియర్గా చెప్పిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వంలో అంటే ఇక్కడ ఈ ఎన్డీఏలో ఇప్పుడు చేరడం మాత్రం నాకు అదృష్టంగా భావిస్తున్నా, తర్వాత సంతోషంగా ఉందని చెప్పేసి ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. నిన్న కేబినెట్ కూర్పుపై కసరత్తు, కేంద్ర మంత్రి పదవులపై నడ్డా, షా, రాజ్నాథ్తో చంద్రబాబు నిన్న భేటీ అయ్యిండు.
ఏది కేంద్ర మంత్రి పదవులు ఎవరెవరికి రావాలని దానిపైన. ఇది ఇట్లా ఉంటే డేటింగ్ యాప్స్ తో గాలం. డేటింగ్ యాప్స్ ద్వారా అబ్బాయిలకు అమ్మాయిలను పరిచయం చేసి పబ్ ఓనర్లు ఫ్రాడ్ కు పాల్పడుతున్నారు. యువకులను పబ్ కు రప్పించి ఖరీదైన మద్యం ఫుడ్ ఆర్డర్ చేయిస్తున్నారు. అమ్మాయి జారుకోగానే నిర్వాహకులు యువకులను బెదిరించి డబుల్ రేట్లు వసూలు చేస్తున్నారు. ఈ డేటింగ్ యాప్లు అంటే ఈ డేటింగ్ యాప్లు ఇప్పుడు అసలు యాక్చువల్గా వేరే దేశాలలో ఉండే ఈ డేటింగ్ యాప్లు అంటే డేటింగ్ అంటే ఏంటంటారు దాన్ని తెలుగులో? సహజీవనం. సహజీవనం అంటే కలిసి ఉండొచ్చు అన్నట్టు. పెళ్లి కాకున్నా కానీ కలిసి ఉండొచ్చు, ఒకటే రూమ్ ఉండొచ్చు, ఒకటే కథ అంతా కూడా నడిపేయచ్చు. ఇదంతా కూడా ఉన్నది లెక్క. అయితే ఇట్లా ఈ పేరుతో డేటింగ్ యాప్స్ పేరుతోటి ఎవరైనా కావాలనుకుంటే ఇట్లా ఉండొచ్చు. ఒంటరిగా ఉన్న అబ్బాయిలు ఉన్నారా, మీకు కావాలా, అమ్మాయి కావాలా అంటే ఈ అమ్మాయి అందమైనటువంటి అమ్మాయి ఉన్నదని చెప్పేసి ఫోటో కావాలా, అబ్బాయి కావాలా, ఓ ఫోటో పెడతాడు వాడు. ఓ ఫోటో పెడితే ఇది నచ్చుతుంది. నచ్చిన తర్వాత మంచిగా ఉన్నదని చెప్పేసి అమ్మాయి కూడా వస్తుంది మళ్ళీ, లేకపోతే ఆ అబ్బాయి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, పబ్బుకు పోదాంపా, మంచిగా ఎగురాల దుంకాల మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి పోతారు. పోయిన తర్వాత వాడే పంపిస్తున్నాడు ఎవడు పబ్బోడి పంపించేసి మంచిగా మందేసి తర్వాత అదే అయిపోయి చింద అయిపోయిన తర్వాత మంచిగా గట్టిగా బిల్లు కాగానే ఆ అమ్మాయి అటకెళ్ళి ఉడాయిస్తుందట. తర్వాత వీడు పబ్బు బిల్లు కట్టరా అని చెప్పేసి వాడు తీసుకొచ్చి ఇట్లా చేస్తూ ఉంటారట. డేటింగ్ యాప్. ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్ లో శుక్రవారం జరిగిన మరో భారీ ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు మృతి చెందారు. అదనపు బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. భాజపా ప్రభుత్వం వచ్చిన గాంచి ఏరి పారేస్తా ఉన్నారు కూడా అక్కడ ఎన్కౌంటర్. లాస్ట్ వీక్ వరకే 118 మంది మావోయిస్టులను చంపేశారు. ఇప్పుడు మరో 7. మొత్తం రెగ్యులర్ గా జరుగుతున్నాయి. రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఆదివారం జరిగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 4.03 లక్షల మంది అటెండ్ కానుండగా వీరి కోసం 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అంటే ఇక్కడ అసలు యాక్చువల్గా గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి గతంలో అక్కడ బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు మొత్తం మీద అంటే ఎంత దారుణం అంటే ఎంత దుర్మార్గం అంటే అసలు యాక్చువల్గా నేను కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్. ఎస్ఏ రైటింగ్లో స్టేట్ ఫస్ట్ ఉండే, ఉస్మాన్ యూనివర్సిటీ ఫస్ట్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫస్ట్. ఇట్లా అవన్నీ ఉంటే ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గతంలో ఏం చేసిందంటే తెలుసు కదా మీకు, 2011, 2012 నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 నోటిఫికేషనే లేదు. నోటిఫికేషన్ 2 సార్లు ఇచ్చిండ్రు గత ప్రభుత్వంలో దుర్మార్గులు. ఇచ్చిన తర్వాత పేపర్ లీకేజ్, తర్వాత ఆ పేపర్ పోయి అదేది లండన్లో కనిపిస్తుంది, ఇంకో దేశంలో కనిపిస్తుంది, ఇంకో దేశంలో పేపరు. ఇట్లా రకరకాలుగా చేసిండ్రు. ఆ తర్వాత పేపర్ లీకేజ్తో పాటు తర్వాత పేపర్ వల్ల పరీక్ష రద్దు చేయడం, రకరకాలుగా 2-3 సార్లు రకరకాలుగా గందరగోళానికి గురైపోయినరు గ్రూప్ 1 అభ్యర్థులు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తా అని చెప్పింది, 100% నిర్వహిస్తూ ఉంది. దానికి సంబంధించి పోస్టులు కూడా ఏదో పెంచుతూ ఉన్నట్టున్నారు. అదంతా జరుగుతూ ఉంది. ఆదివారం నాడు ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు ఈ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి అన్ని బయోమెట్రిక్ అన్నీ ఉంటాయంట బరాబర్. మేడిగడ్డ 7వ బ్లాక్ లో బుంగ వాస్తవమే. పిల్లర్ల కింద ఇసుక కొట్టుకపోవడంతో కుంగిన బ్యారేజ్. ఈఎన్సీ అనిల్ 3 బ్యారేజ్ల వద్ద రిపేర్ వర్క్ చేపట్టాం. ఎన్డీఏసీఏ ఆదేశాలు వచ్చే వరకు గేట్లు ఓపెన్. అన్నారం బ్యారేజ్ ని పరిశీలించిన పీసీ ఘోష్. బుంగలు పడ్డ చోట తనిఖీలు. రిపేర్ వర్క్స్ పై ఇంజనీర్లను ఎంక్వైరీ చేసిన జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్. అక్కడ ఎవరున్నారు? పీసీ ఘోష్. ఆయన అంటే జడ్జిగా ఉండే రిటైర్ అయ్యిండు. జడ్జి తోటి ఇప్పుడు మొత్తం కూడా ఈ దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తు మొత్తం అన్ని బయటకు వస్తే 100% తీసుకుపోయి లోపల వేసుడే, శిక్ష బరాబర్ ఖరారు చేసుడే అని చెప్పేసి క్లియర్ గా చెప్తా ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇక్కడ మేడిగడ్డను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ 2 లక్షల కోట్లు గంగలో పోసిండు. కమిషన్ల కక్కుర్తితో ఇరిగేషన్ శాఖను నాశనం చేసిండు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ల ఆధారంగానే కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు, కాంట్రాక్ట్ సంస్థల సొంత ఖర్చులతోనే మరమ్మతులు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు గర్తం, తప్పు చేసిన వాళ్ళను వదలం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన మంత్రి అని చెప్పేసి ఒక వార్త. అన్నారం బ్యారేజీ నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయంట. మంత్రికి వివరించిన ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. ఏమైంది? ఓకే, ఇది చూసారు కదా. 100% ఏం చేసినాడే గంగలో వచ్చిండు పైసలు. కాక పైసలు తీసుకుపోయి 2 లక్షల కోట్లు తీసుకుపోయి గంగలో వచ్చిందని చెప్పేసి మంత్రి అంటా ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ఇయాల్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర సర్కార్. గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి టీచర్స్ అందరికీ. షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. మల్టీ జోన్ 1లో 15, మల్టీ జోన్ 2లో 23,
18,495 మంది టీచర్లకు పదోన్నతులు, 40,000 మందికి బదిలీలు జరిగే అవకాశం, టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు. ఇది 5వ షెడ్యూల్లో పండిట్లు, పీఈటీలు అప్గ్రేడేషన్స్ కూడా ఉండబోతున్నాయి. పండిట్ల పీఈట్ల అప్గ్రేడేషన్ ఉంటది. మంచిగా వాళ్ళకు గిట్లుంటదా అంటే గట్లుంటదా అండి, గ్రేడ్ 2 అంటే అని చెప్పేసి స్పౌస్ బదిలీలు కూడా ఇవ్వని రాష్ట్ర సర్కార్ అంతకుముందు ఉండే. రకరకాలుగా వేసిండు కాక వేసి ఆగం చేసి అక్కడ ఉపాధ్యాయులు వాళ్ళు టీచర్లు ఉంటే గురువులు మంచిగా దండం పెడతా కాళ్ళు మొక్తా అట్లా అంటాడు. లాస్ట్కి వస్తే గురువులకే పంగనామం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు క్లియర్గా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమోషన్లు కానీ 10 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవు, తర్వాత బదిలీలు లేవు. వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు టీచర్లు. వాళ్ళకి సంబంధించి ఉపాధ్యాయుల బదిలీలు ఉంటాయి, తర్వాత ప్రమోషన్లు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తగ్గట్టుగా మల్టీజోన్ 1, మల్టీజోన్ 2కు వేర్వేరుగా షెడ్యూల్ రిలీజ్ చేసింది. గతంలో కోర్టు కేసులతో ఎక్కడైతే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈసారి టెట్తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక టెట్ ఉండాలని చెప్పేసి ఒకటి అంటా ఉన్నారు. అయితే చాలా సీనియారిటీ ఉన్నటువంటి టీచర్లకు మళ్ళీ టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి మధ్యలో తీసుకొచ్చింది. తీసుకురావడానికి కారణం ఏంటంటే ఒకసారి అది ఏది డిఎస్సి పెడితే, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పెడితే, అందులో శ్రీకాకుళం జిల్లాలో ఒక అభ్యర్థికి 7 మార్కులు వచ్చినాయి. ఆయన రిజర్వేషన్ ప్రకారం ఆయనకు టీచర్ జాబ్ వచ్చింది. ఎందుకంటే అక్కడ అభ్యర్థులు లేరు. అట్లా అయింది. కాబట్టి టెట్ అనేటువంటిది పెడితే కొంతవరకు ఫిల్టర్ అవుతారు. ఫిల్టర్ అయ్యి అంతో ఇంతో చదువు వచ్చిన వాళ్ళు వస్తారని చెప్పేసి టెట్ పెట్టినరు. అయితే ఇప్పుడు చాలా కాలం నుంచి పనిచేస్తున్నటువంటి టీచర్లు కాబట్టి టెట్ అవసరం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారంట. అది విషయం. మరో 3 రోజులు వర్షాలు, 2 రోజుల్లో రాష్ట్రమంతటికి ఋతుపవనాలు. ఐఎండీ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. శుక్రవారం దంచుకొట్టిన వానలు. వనపర్తి జిల్లా రేమద్దులలో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం. వర్షం అంటే 3 రోజులు 3-4 రోజులు ఆడ మా నల్గొండలు ఉన్నాం. పొద్దున్న దాకా పొట్టు ఎండ కొడుతుంది. రాత్రి ఉక్కపోత ఇట్లా మొత్తం ఇట్లా పనిచేస్తారు కదా ఎన్నికల కౌంటింగ్ అట్లా షెడ్ లో పెట్టిండ్రు మాకు. అట్లా షెడ్ లో పెడితే మొత్తం కింది నుంచి మీది వరకు తడిచిపోయింది అందరికి. మొత్తం ఇట్లా వరద ఓడే లెక్క. ఇక ఇవాళ చేప ప్రసాదం పంపిణీ ఉదయం 11 గంటలకు ప్రారంభం, రేపు కూడా కొనసాగింపు. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు పూర్తి. ప్రారంభించనున్న స్పీకర్ ప్రసాద్, మంత్రి పొన్నం. ఇక క్యూ లైన్లలో ఒక రోజు ముందే 1000 మంది బారులు తీరిందంట. 1.6 లక్షల కొర్రమీను చేపల పంపిణీకి సిద్ధం చేసిండ్రంట. దీనికి పైసలు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే ఫ్రీగా పంపిణీ చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ బతిని సోదరులు, ఆయన బతిని హరినాథ్ గారు చనిపోయారు. తర్వాత ఆయన కుమారులు, తర్వాత ఆయన తమ్ముడు ఇట్లా ఉన్నారు. అయితే ఆ ఫ్యామిలీ చేస్తా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఏది చేప పంపిణీకి సంబంధించి అంటే ఉబ్బసం కానీ, హస్తమా కానీ, ఉబ్బసం కానీ ఇటువంటి వ్యాధులకు అది వేస్తూ ఉంటారు. అది చేప మంది వేసుకోవడం ద్వారా తగ్గుతుందని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉన్నది. దానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి. చాలా మన రాష్ట్రమే కాదు, ఇటు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒడిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, చాలా రాష్ట్రాల నుంచి ఇయాలని ఎందుకు వేస్తారు ఉన్నారు. అయితే ఇయాలని ఎందుకు వేస్తారు అంటే ఇవాళ మృగశిర కార్తీ. మృగశిర కార్తీ కాబట్టి మృగశిర నాడు చాలా మంది చేపల కూర వండుకొని చూడరు. ఇప్పుడు చిన్న అదే చేపల కూర వండుకొని తినడం ఇట్లా రకరకాలుగా అట్లా కొంతమందికి అట్లా ఆనవాయితీగా కొనసాగుతుంది. అయితే మరి అది కూడా ఆరోగ్యపరంగా ఏమైనా ఉంటుంది అట్లా. కాకపోతే అంటే ఈ చేప మంది ద్వారా ప్రజాభవన్ లో ఎన్ని రోజులు ప్రజావాణి లేదు, ఎన్నికల కోడ్ ద్వారా మళ్ళీ ప్రజావాణి షురు. ప్రజాభవన్ కు భారీగా తరలి వచ్చిన జనం, ఒకే రోజు 373 మంది ఫిర్యాదులు. ఎన్నికల కోడ్ ఉండడంతో ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి మళ్ళీ ఇక్కడ అభ్యర్థుల స్వీకరణ తర్వాత ఇదంతా కూడా కార్యక్రమం జరుగుతుంది. అది ప్రజావాణి ఉంటుంది. ఇది వెలుగులో ఉన్న వార్తలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. 18,495 పదోన్నతులు, 12,472 బదిలీలు. విద్యాశాఖలో నేటి నుంచి 23 రోజుల పాటు నిర్వహణ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. మంచిదే. గత 9 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నేటి నుంచి చేపడుతున్నారు. అయితే నిరుడు సెప్టెంబర్ 3న వీటిని చేపట్టాలని గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, విషయం కోర్టుకు వెళ్లడంతో వాయిదా పడిందంటే. ఎన్నికల ప్రవర్తన నియమాలకి ముగియడంతో ఇప్పుడు వాటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇక సమిష్టి నిర్ణయాలు, ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా, జీవన నాణ్యత పైన దృష్టి సారిస్తాం. సామాన్యుల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తాం. ఎన్డీఏ ఎంపీలకు 24/7 అందుబాటులో ఉంటా, 24 గంటలు అందుబాటులో ఉంటా. ఏపీ విజయం అభివృద్ధి ఆకాంక్షల ప్రతిబింబం. చంద్రబాబుకు పేదల సంక్షేమమే ముఖ్యం.
పవన్ కేవలం పవన్ కాదు, ఒక తుఫాను. కాంగ్రెస్ వచ్చే 10 ఏళ్లలో కూడా 100 దాటదు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది, అందుకే మాకు రెట్టింపు సీట్లు అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక, చంద్రబాబు, నితీష్ తర్వాత పవన్ తదితరుల మద్దతు ఉంది అంటూ ఎన్డీఏ నేతల సమావేశంలో నరేంద్ర మోడీకి జ్ఞాపిక బహుకరిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటూ ఒక పిక్చర్ మాత్రం చూస్తాం. వెంకటేశ్వర స్వామి రేపు మోదీ ప్రమాణం. రాత్రి 7:15 రాష్ట్రపతిని కలిసిన ఎన్డీఏ నేతలు మోదీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నట్లుగా రాష్ట్రపతికి లేఖ. టీడీపీకి 2 క్యాబినెట్, 2 సహాయ మంత్రి పదవులు, జనసేనకు స్వతంత్ర హోదా పదవి. గ్రేట్ అంటే క్వశ్చన్ మార్క్ తో ఉన్నా కూడా మంచి పదవులు ఆంధ్రప్రదేశ్ కు ఈసారి సెంట్రల్ లో దక్కే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నికార్సైన బీజేపీ రెండు మంత్రి పదవులు అయితే తెలంగాణ కూడా వస్తున్నాయంట. చూడాలి. చాలా మంచి సీనియర్ లీడర్లు గెలిచిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి పదవులు దక్కుతాయి ఎంపీలకు? అందరూ ఉన్నారు, మరి అందరూ ఉద్దండి. అటు డీకే అరుణ, ఇటు ఈటల రాజేందర్, అటు బండి సంజయ్, ఇటు రఘునందన్ రావు, ఇక ఒక్కరా ఇద్దరా, అందరు అట్లనే ఉన్నారు. సరైన టైంలో సరైన నేత. మోదీపై చంద్రబాబు ప్రశంసల జల్లు. ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడ్డారు, మోదీకి సంపూర్ణ మద్దతు అని చెప్పేసి చంద్రబాబు అంటా ఉన్నారు. మోదీ జాతికి స్ఫూర్తి, ఆయన సారథిగా ఉన్నంత వరకు దేశం ఎవరికి తలవంచదంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. నెహ్రూ సరసన మోదీ వరుసగా 3వ ప్రధానమంత్రిగా ఎన్నిక. కాంగ్రెసేతర పక్షాల నుంచి తొలి వ్యక్తిగా ఘనత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. నిజంగా కూడా అంటే భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళలో 3వ ప్రధానమంత్రిగా చేపట్టినటువంటి వాళ్ళు నెహ్రూ మాత్రమే. నెహ్రూ తర్వాత ఇంకొవరు కూడా అట్లా కాలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయం అయితే కాంగ్రెస్ ఏతరులు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు పరిశీలనలో. బండి, ఈటల, కిషన్ రెడ్డి, డీకే. కిషన్ రెడ్డికి ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చింది కాబట్టి ఈసారి బండికి అయితే నరేంద్ర మోడీ దృష్టిలో బండి సంజయ్ ఎక్కువగా ఫోకస్ అవుతా ఉంటాడు. చూడాలి ఎవరికి వస్తే రాష్ట్రంలో, అంటే ఎవరికి వచ్చినా పర్లేదు. బట్ అవును, ఇక కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ నేడు సిడబ్ల్యూసి భేటీలో నిర్ణయం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. దానికోసమనే ఇక్కడ ఢిల్లీ పైన జరుగుతా ఉంది. ఏపీ సిఐడి నుంచి సంజయ్ అవుట్, విజిలెన్స్ నుంచి కొల్లి రఘురామ్ రెడ్డి తొలగింపు, కొత్త సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు. ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్, మైన్స్ డైరెక్టర్ వెంకటరామరెడ్డికి ఉద్వాసన, జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏపీలో మొత్తం కూడా అధికారులందరినీ కూడా మార్చేస్తున్నారు. సిఎస్ ఆల్రెడీ జవహర్ రెడ్డి సెలవు పెట్టేసి వెళ్ళిపోయాడు. సెలవు పెట్టేసి వెళ్ళిపోయాక నీ సెలవులు నిధిగా నీ ఏవైతే సేవలు ఉన్నాయో ఆ సేవలు సరిపోతాయి రాయరా, నువ్వు జగన్మోహన్ రెడ్డికి సేవ చేసినావు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త సిఎస్ని కూడా నియమించుకున్నారు వాళ్ళు. ఇక టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరో, పార్టీ అధ్యక్ష పదవి బరిలో ముఖ్య నేతలు, కీలకంగా మారనున్న సామాజిక సమీకరణాలు, బీసీలకు పదవి కేటాయించే అవకాశం. రేసులో పొన్నం ప్రభాకర్, మధు యాష్కి గౌడ్, ఇటు సురేష్ షెట్కర్. పరిశీలనలో సీతక్క, బలరాం నాయక్ పేర్లు కూడా ఉన్నాయంట. మాదిగ కోటాలో సంపత్ కుమార్ కు యత్నాలు చేస్తా ఉన్నారు. ఇక పీసీసీ చీఫ్ నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందంట. సరే, ఎవరికి వచ్చినా కూడా ఆల్రెడీ ఎంపీలు మినిస్టర్స్ గా ఉన్న వాళ్ళకి కాకుండా పార్టీ కోసం సేవ చేసే వాళ్ళకు పిసిసి అధ్యక్షులు ఇస్తే బాగుంటుంది అనేది మన పర్సనల్ అభిప్రాయం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం పిసిసి అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీ కాలం కొద్ది రోజుల్లో ముగియనుండడంతో పిసిసి నూతన చీఫ్ నియామకంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ నెల చివరి వారంలోగా కొత్త సారథిని నియమించాలని భావిస్తోంది. సిడబ్ల్యూసి సమావేశాల కోసం శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త చీఫ్ నియామకంపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా వాయిస్ అయితే వినిపిస్తా ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సామాజిక వర్గం నేత ఉన్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ సామాజిక వర్గం మల్లు భట్టి విక్రమార్క ఉన్న నేపథ్యంలో బీసీలకు పిసిసి ఇస్తే అటు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక నీటిపై నీలి నీడలు, పరీక్ష నిర్వహణ ఫలితాలపై తీవ్ర ఆరోపణలున్నాయి. ప్రశ్నపత్రం లీకేజీ, మార్కుల్లో అవకతవకలు, ఎన్నడూ లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారట. చూసుకోరు ఎట్లుందో లెక్క. ప్రశ్నపత్రం లీకేజ్ అయిందట, తర్వాత మార్కుల్లో అవకత రకరకాలుగా ఇవన్నీ జరిగినాయట. వారిలో 8 మందిది ఒకే పరీక్షా కేంద్రం, ఒక్కటే అల్ల ఉన్న వాళ్ళకు 8 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట. చూసుకోరు ఎట్లున్నది లెక్క. కాబట్టి
కొందరు విద్యార్థులకు అదనపు మార్కులు 10 రోజుల ముందే ఎన్నికల ఫలితాల నాడు రిజల్ట్స్ వచ్చినాయి. ఇక పరీక్ష మళ్ళీ నిర్వహించాలంటున్న తల్లిదండ్రులు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటున్నారు. ఇక నేటి రద్దుకు అందరం కలిసి ఉద్యమిస్తామని చెప్పేసి అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అంటున్నారు. ఇక ఎన్టీఏకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మొత్తం మీద ఇక్కడ నీటు అంటే పరీక్షా ఫలితాలకు సంబంధించి అంటే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఎందుకంటే ఇది ఏదైతే వైద్య విద్య అభ్యసించడానికి ఎంబీబీఎస్ వైగుండ సీట్లు రావడానికి ఇదంతా కూడా చేస్తుంటే దీంట్లో ₹1 కోటి ఉంటుంది. ఒక్కొక్క సీటు ₹1 కోటి, ₹1.20. ఇక మల్లారెడ్డి కాలేజీలు ఇంకెక్కువనే, ఇంకా 5-6 సంవత్సరాలు ₹1.20 లక్షలు. ఇప్పుడు ఇక రెండు పైన అంతా పైసలు ఉన్నాయి కాబట్టి ఏంది సీట్ల కథ, తర్వాత ర్యాంకులు ఇవంతా కూడా జరుగుతుందట. అవకతవకలు జరుగుతున్నాయి అంటే దానిపైన జరగాలి. సీఎంఆర్ఎఫ్ ప్రక్షాళన, ప్రజా ప్రతినిధులందరికీ లాగిన్ ఐడీలు, కమిషన్లు అడిగిన వారిపై క్రిమినల్ చర్యలు, అన్ని ఆన్లైన్ లోనే, అంతటా పారదర్శకత. ఆ సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ఆరోగ్యశ్రీకి అటాచ్. సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి, అర్హులైన పేదలకే సాయం అందేలా చర్యలు. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా కమిషన్లు తీసుకున్న కకృతి నాయకులు గత ప్రభుత్వంలో ఉండే ఇక అట్లా నడుస్తుంది మొత్తం అంతా. కొలికి వచ్చిన స్థానికత, 1-2 రోజుల్లో జీవో ఆగరాదు. ఆంధ్రజ్యోతిలో 1-2 రోజుల్లో జీవో. ఎంబీబీఎస్ అడ్మిషన్లపై వైద్యశాఖ కసరత్తు. విభజన చట్టంలోని 10 ఏళ్ల గడువు ముగియడంతో 15% అన్రిజర్వ్డ్ కోటాకు కత్తెర. ఇక 280 వైద్య విద్య సీట్లు తెలంగాణ విద్యార్థులకి వచ్చే అవకాశం ఉంది. సాగునీరు జలవనరుల ప్రభుత్వ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ గతంలో ఏపీ సిఎస్ గా పనిచేసిన పదవి విరమణ చేసిండట. ఆయన పెట్టుకోవాలని చెప్పి నిన్న అన్నారం సరస్వతి బ్యారేజ్ వద్ద పనులను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటర్ లేదు కాబట్టి ఇక దాంట్లో వేసిన బ్యాగ్ల మీద మెల్లమెల్లగా వస్తా ఉన్నారు అందరూ. 28లోగా పనులు పూర్తవ్వాలి. మరమ్మతులు ఆలస్యమైతే కఠిన చర్యలు. రెయిన్ బవలు పనులు చేయండి. బ్యారేజ్ పరిశీలనలో అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్. నివేదికలు అందాక బాధ్యులపై చర్యలు. 9 హట్టి వద్ద బ్యారేజ్ ని నిర్మిస్తాం. లక్ష్మీ పంప్ హౌస్ లో 11 మోటార్లకు మరమ్మతులు చేయిస్తున్నామని వెల్లడి. వరి సాగులో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ. ఇక్కడి ధాన్యానికి ఇతర దేశాల్లో మంచి డిమాండ్. సన్నాలు సాగు చేసే రైతులకు ₹500 బోనస్. గ్లోబల్ రైస్ సమ్మిట్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడారు. రామోజీరావుకి వెంకటేశ్వరపై చికిత్స అంటున్నారు. రామోజీరావు గారు లేరు. ఆయన అంటే కన్ను మూసిండ్రు. మొత్తం మీద ఒక పత్రికా యోధుని, తర్వాత పాత్రికేయ యోధుని కోల్పోయింది తెలుగు ప్రజలు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిని వరించిన విజయం. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో వీడిన ఉత్కంఠ. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా మల్లన్నకే ఆధిక్యం. సిఇఓ అనుమతితో విజేతగా ప్రకటించిన ఆర్ఓ. సిట్టింగ్ సీటును కోల్పోయిన బీఆర్ఎస్. ఇది పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ది. కౌంటింగ్ హాల్ బయట విజయకేతనం చూపుతున్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ కు భంగపాటు తప్పలేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. శాసన మండలి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం కూడా ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి కంటే భారీ ఆధిక్యంలో ఉండడంతో మల్లన్నను విజేతగా ప్రకటించారు. ఇక స్వతంత్ర అభ్యర్థులతో పాటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత కూడా మల్లన్న దాదాపు 18,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కానీ కోటా ఓటు లభించకపోవడంతో ఈసీ ఉన్నతాధికారులు అనుమతి తీసుకున్న తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి అక్కడ నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన మల్లన్నను విజేతగా ప్రకటించారు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా అంటే 50% దాటాలి, కోటా దాటాలని ఉంటుంది. ఆ కోటా దానికి సంబంధించి మొత్తం చేసిన తర్వాత అందుకని కొంచెం లేట్ అయిపోయింది. క్లియర్గా మల్లన్న విజయం సాధించిండు. ఇది మీరు ఇచ్చినటువంటి విజయం. ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, తర్వాత ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పట్టభద్రులు ఇచ్చినటువంటి విజయం, తెలంగాణ ప్రజల విజయం. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్న వార్తలైతే ఒకసారి శనార్థి తెలంగాణకు వెళ్దాం. శనార్థి తెలంగాణ చూద్దాం ఒకసారి. ఎమ్మెల్సీ సాబ్ ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అఖండ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తీన్మార్ మల్లన్న అభిమానులు, 7200 టీం
తీన్మార్ మల్లన్న టీం సభ్యుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెలువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా తీన్మార్ మల్లన్నకు నెటిజన్లు, క్యూన్యూస్ వీక్షకులు, శనార్థి తెలంగాణ పాఠకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. నిన్న విజయ కేతనం నిన్న మీడియా మిత్రులకు స్పెషల్ గా నల్గొండ జిల్లాలో ఉన్న మీడియా మిత్రులు నిజంగా వీరు ఓపికతో ఉన్నారు. అసలు మార్నింగ్ వస్తే వాళ్ళు డే 4 రోజులు డ్యూటీ 4 రోజులు అక్కడే ఉన్నారు. నిజంగా అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే రాత్రి 12-12:30 అయినా కూడా మనం వెయిట్ చేయడం అంటే ఆషామాషి ముచ్చట. అందు గురించే సమయంతో సందర్భం వృత్తి ఏదైనా ఉంది అంటే మీడియానే. నిన్న మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం. ఎమ్మెల్సీ సాబ్ చట్టసభలోకి సామాన్యుడు, 10 ఏళ్ల పోరాటానికి ప్రతిఫలం. గుండెల్లో పెట్టుకున్న పట్టభద్రులు ప్రతి రౌండ్లోనూ పైచేయి మల్లన్నదే. చెల్లని ఓట్లు 25,000 పైచిలికి. పట్టభద్రుల ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న అఖండ విజయం సాధించిండు. ఇది కథ అసలు యాక్చువల్గా. ఇక్కడ హరిచంద్ర, ఇక్కడ ఆర్ఓ హరిచంద్ర ఉన్నది, ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్. నిన్న తీన్మార్ మల్లన్న ప్రస్తుత యువతరానికి ఆదర్శం. మనీ పాలిటిక్స్ కే పరమావధిగా మారిన తరుణంలో రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికారు. పైసా పంచకుండా తనకున్న ఆస్తులని ప్రభుత్వానికి రాసిచ్చేసి క్లీన్ పాలిటిక్స్ కి ఆద్యుడయ్యారు. పేదల పక్షాన ప్రశ్నించే గొంతుకగా, పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా, అన్యాయాన్ని ప్రశ్నించే పెద్దన్నగా ప్రజలకు అండగా నిలిచారు. ఉద్యోగులు బీఆర్ఎస్ అరాచక జీవోల వల్ల నష్టపోతుంటే హక్కున చేర్చుకొని నిరుద్యోగులకు అండగా అందశ్రీ సార్ ఫోన్ చేస్తున్నాడు, నిన్న కూడా చేసి మాట్లాడండి చాలా సార్. నిరుద్యోగులకు అండగా నిలిచారు. ఒక్కసారి చట్టసభల్లోకి అడుగు పెడితే తరతరాలు కూర్చొని తిన్న తరిగిపోని సంపదను పోగేసుకుంటున్న కాలంలో నిర్మోహమాటంగా, నిర్భయంగా ప్రజలకు మాటిచ్చి నయా పైసా లేకుండా పట్టభద్రుల. సార్ నమస్కారం సార్. నమస్కారం, శుభోదయం. అన్నయ్య ఉన్నాడు సార్. సార్ ఏది ఢిల్లీ వెళ్తాన్నాడు సార్. ఇప్పుడు లైవ్ లో ఉన్నారు సార్. ఇప్పుడు మీరు శుభాకాంక్షలు ఏమైనా చెప్తారు సార్? సార్ సార్ అన్న అంటే ఢిల్లీ వెళ్తున్నాడు సార్. ఇప్పుడు లైవ్ లో లేడు ఆయన, మీరు లైవ్ లో శుభాకాంక్షలు ఏమైనా చెప్తారా? సార్ సార్ చెప్పండి సార్. తీన్మార్ మల్లన్నకు గుండె నిండుగా సార్ తను విజయకేతనం ఎగిరేసిన సందర్భంగా సార్ నా తరపున, తెలంగాణ ప్రజానికపు తరపున, ఉద్యమ కాలపు తరపున, తన ధిక్కారము తరపున గుండె నిండుగా నేను శుభాకాంక్షలు చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. గెలవడము కాదు సార్, గెలవడం ఒక్కడే కాదు, అతను ఉన్నంత పదవిలో ఉన్నంత కాలము, పదవి లేక ముందు ఎట్లా తెలంగాణ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిండో, ఈ గెలిచిన పదవిలో కూడా తెలంగాణ ఔన్నత్యము కోసము, గెలుపు కోసమే అతను వెలుగెత్తాలి. ఈ సిలువు పట్టిన సిలుము పడుతుంది కదా చుట్టూ, ఈ చింతపండు తోటి ఈ సిలువునంతా, అహంకారపు సిలువునంతా కడిగి పారేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ చెప్తున్నాను అన్న, గుండె నిండుగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది కవి అందశ్రీ గారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి అందశ్రీ శుభాకాంక్షలు చెప్పిండు ఇప్పుడే. ఇది ప్రజలకు ఇచ్చిన మాట. నయా పైసా లేకుండా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో దిగారు. పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సొంత కుటుంబ సభ్యుడిలా ఆదరించి హక్కున చేర్చుకున్నారు. ఓవైపు బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా సోషల్ మీడియా వేదికగా బూటకపు ప్రచారాలకు తెరలేపిన పట్టభద్రులు కించింతైనా చెవిన పెట్టలేదు. తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ కుమార్కే మా ఓటు అంటూ బల్ల గుద్ది మరీ చెప్పారు, ఓట్లు వేశారు. మీకందరికీ నిజంగా శిరసి వంచి నమస్తే తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే రెట్రో షేడ్స్, డిఫరెంట్ లుక్స్తో శ్రీలీల, హను రాఘవపూడికి థ్యాంక్స్ చెప్పిన
చెలాకి బామ అంట, మరి బామ ఏందో ఆ షేడ్స్ సినిమాలలో అట్లా ఉంటుంది షేడ్స్ మనకి. కెనడా థ్రిల్లింగ్ విక్టరీ, ఐర్లాండ్ పై శుభారంభం, 12 పరుగుల తేడాతో విజయం, ఉత్కంఠపూర్లో కెనడా విజయం సాధించింది. 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు, గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాట్లు, హాజరు కానున్న ప్రధాని మోదీ, పలువురు సీఎంలు. గ్రేట్. టీచర్లకు గుడ్ న్యూస్, ఉద్యోగ విరమణ 3 ఏళ్ల లోపు ఉన్నోళ్లకు మినహాయింపు. ఇక పండిత్ బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ విడుదల చేసిందంట ప్రభుత్వం. అయితే ఇక పండిత్ పీఈటీ పోస్టుల్లో అప్గ్రేడేషన్, ఇక గతంలో ఆగిపోయిన దగ్గర నుంచే మొదలు, ఇక టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. నేడు చేపమందు ప్రసాదం పంపిణీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు, ఏటా మృగశిర కార్తె రోజు అందజేత, దేశం నలుమూలల నుంచి ప్రజల రాక, 6 లక్షల మందికి మందు సిద్ధం చేసిందంట. ఇక ఇవాళ సిడబ్ల్యూసి భేటీ, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కొత్త ఎంపీలకు ఖర్గే గ్రాండ్ పార్టీ ఇస్తా ఉన్నారంట. ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీ కమిటీ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై చర్చిస్తారని సమాచారం. సిడబ్ల్యూసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరోవైపు తెలంగాణ ఎంపీలు హస్తిన బాట పట్టారు. కొత్తగా ఎంపికైన ఎంపీలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ ఇస్తున్నారంట. రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్, పరువు నష్టం కేసులో బెయిల్ మంజూరు చేసిండ్లు, నిజంగా శుభ సూచకం. రేపే ప్రమాణ స్వీకారం, ఎన్డీఏ కీలక సమావేశం, 3వ ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవం, ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ 3వ ప్రమాణ స్వీకారం చేసేందుకు అంతా సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న ఎన్డీఏ కీలక సమావేశం నిర్వహించింది. అయితే ఈ భేటీలో ఎన్డీఏ ఎంపీలు, కీలక నేతలు హాజరయ్యారు. ఇట్లా ఉంది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామి, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, అందరికీ ఆహార భద్రత కల్పన ప్రభుత్వ లక్ష్యం. గ్లోబల్ రైస్ సమ్మిట్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రిపేర్లు చేయాల్సిందే, అన్నారం లోపభూయిష్టం, బ్యాక్ వాటర్ లేక బ్యారేజీపై ఒత్తిడి వద్దన్నా అప్పట్లో ప్రభుత్వ పెద్దలు వినలే. 600 మీటర్ల సర్వే టెస్టులు చేసినాం, మరమ్మతుల పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి. అయితే ఎంత చెప్పినా ఏం లేదంట. ఇంజనీర్ లేపితే మీకేం తెలుసు సప్లై కుక్కొని, నేనే కదా మొత్తం పెద్ద ఇంజనీర్. ఇప్పుడేమో మాకేం తెలియదు, వాళ్ళే చూసుకుంటారు, నాకేం సంబంధం అని. నేను ఇంజనీర్ తప్ప అంటున్నాడు. ఇప్పుడు చూసుకొని వీళ్ళ పని అవుతుంది. ఇప్పుడు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం, పెరగని ఈవీఎం భారం, ఊపిరి పీల్చుకున్న సామాన్యుడు. రెపో రేటు రివర్స్. ఒకసారి నేటి మాట చూద్దాం. నువ్వు మొండోడి మల్లన్న, మాట తప్పని మడమ తిప్పని నాయకునిగా రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నావు. 10 ఏళ్ల నీ పోరాటం, పేద ప్రజలపై నీకున్న నమ్మకం నిన్ను ఇయ్యాల ఈ స్థాయికి తీసుకొచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలను, అన్యాయాలను ఒంటి చేత్తో ఎదుర్కొని కేసీఆర్ లాంటి మహానాయకునికే ముచ్చెమటలు పట్టించావు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా, భౌతిక దాడులు చేసినా బెదరకుండా, పదవులకు డబ్బులకు లొంగకుండా ప్రశ్నించడం ఆ పని మొగోడివి మల్లన్న. నీకు జన్మనిచ్చిన తెలంగాణ గడ్డ ఇయ్యాల నీ గెలుపు చూసి మీసం తిప్పుతుంది మల్లన్న. లెక్కలేనని నేను యూట్యూబ్ ఛానళ్లు పెట్టి నీ మీద ఫేక్ ప్రచారాలు చేసి నిన్ను ఓడగొట్టాలని చూసిన వాళ్ళను ఇప్పుడు నడి బజార్లో నిలబెట్టి బట్టలిప్పినంత పనిచేసి నువ్వు గెలిచి చూపించినవు. కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుందని నిరూపించినవు. నీ గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మీ తరఫున, క్యూన్యూస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న. వాస్తవంగా ఓపిక ఉంటే విజయం నీదే. నీకు నార్మల్ గా కొంచెం పవర్ ఉన్నోడికి ఏ రోజైనా పవర్ లోకి వస్తాడు. అది కాలం సమాధానం. 46 జీవో గురించి మంచిగా మాట్లాడితే, ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడితే, రకరకాలుగా ఇట్లా వేసేసి దుష్ప్రచారం చేసి ఒక్కోడు ఫ్రస్ట్రేషన్ గురి చేసి ఇవన్నీ కథలన్నీ చేసిండ్రు. ఏం చేస్తారాడు ఆయన? అట్లుంటుంది లెక్క. ఇప్పుడు అట్లా అని చెప్పేసి మనం అంటలేము. అట్లాని కూడా 100% నిబద్ధతోనే ఉంటాడు మల్లన్న. అట్లేం ఉండదు లెక్క, బరాబర్ ఉంటాడు, ప్రజల పక్షాన్నే కొట్లాడతాడు. అభినందన వెల్లువ శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహణ. నిన్న నల్లగొండ పట్టణంలో ర్యాలీ సందర్భంగా 4 ఎమ్మెల్యేలు బాణాసంచా. ఇక ప్రతి తెలంగాణ రాష్ట్రం మొత్తం నిన్న పటాకుల మోత మోగిందని చెప్పుకోవచ్చు. ఇక కవితకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపంట. పొడిగిస్తావు ఎప్పుడు వస్తుందో అక్క, వస్తుందా రాదా? 2 బతుకమ్మలు అడుగుతారు, పబ్లిక్ అడుగుతారు. 2 బతుకమ్మల దాకా వచ్చే అవకాశమే లేదట.
ఇదొక ఎన్నెల్లు ఉయ్యాలో చెయ్యాలో. ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు. జైల్లో చదువుకోవడానికి పుస్తకాలు అడిగిన కవిత. ఏం పుస్తకాలు మరి? ఆమె విజ్ఞప్తిని ఆమోదించిన కోర్టు అని చెప్పేసి ఒక వార్త. నిజంగా కూడా ఇస్తారు, జైల్లో పుస్తకాలు ఇస్తారు. మేము చెల్లపల్లి జైలు ఉన్నప్పుడు కూడా మాకు పుస్తకాలు కావాలని రిక్వెస్ట్ పెట్టుకుంటే 100-150 పుస్తకాలు ఇచ్చిండ్రు. మెల్లగా అవి చదువుకుంటూ కూర్చున్నాం. డాక్టర్ల నిర్లక్ష్యం, తల్లి బిడ్డ మృతి. కుత్బుల్లాపూర్లో లక్ష్మీ శైలజ హాస్పిటల్లో బిడ్డ, సూర్యారావు మల్లారెడ్డి ఆసుపత్రిలో తల్లి మృతి. బోరుమంటున్న బాధిత కుటుంబాలు. ఏందో అంత కథ ఘోరం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్త చూసుకుంటే చురుగ్గా సాగుతున్న రాష్ట్ర హైవే నిర్మాణం. 2 చోట్ల పూర్తి కావస్తున్న కల్వర్ట్ల పనులు వచ్చే సెప్టెంబర్ కల్లా పూర్తి చేస్తామంటున్న కాంట్రాక్టర్. ఇక విద్యుత్ శాఖ చేపట్టాల్సిన పనులపైనే ఇంకా ఊగిసలాట. పర్యవేక్షణ బాధ్యతలు ఏమాత్రం పట్టని R&B అధికారులు. పైప్ లైన్ విషయంలో ఇరిగేషన్ శాఖకు స్పష్టత కరువు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. జర్నలిస్టులం ఏకమై సమస్యలు పరిష్కరించుకుందాం. TWJ జిల్లా అధ్యక్షులు డేగా సత్యనారాయణ జిన్నారం. ప్రైవేటు పాఠశాలల్లో దోపిడీ అరికట్టాలి. అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్. నిర్మల్కి సంబంధించి ఓకే. ముఖ్యమంత్రితో ముఖాముఖికి కిస్టాపూర్ విద్యార్థి ఎంపికైనట్ట. కంగ్రాచులేషన్స్. ఇక మాదిగల కవాతు విజయవంతం చేయండి. MRPS జిల్లా అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య మాదిగ పిలుపు. ఇక మాదిగ జాతి భవిష్యత్తు కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు మంచిర్యాలలో. వాస్తవం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. నగరమంతా మురికి కాలువలు శుభ్రం చేయాలి. అవసరమైన చోట JCBలు పెట్టాలి. మురికి కాలువలో ఇసుక పూడిక తొలగించాలి. వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా చూడాలి. నిజామాబాద్ నగరంలో సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రశ్నించే గొంతుకు పట్టం. ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న ఘన విజయం. శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. పేదలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం తగదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డుమ్మా కొడితే కఠిన చర్యలు. మెడికల్ కాలేజీలో వసతులు మెరుగుపరుస్తా. మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రి, ఆరోగ్య శాఖ సమీక్షలో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి. మెడికల్ కాలేజీ ఇన్నిసార్లు రాయాలి మిత్రమా. రైతులకు తగినంత ఎరువులు అందుబాటులో ఉండాలి. ఎరువులు మరియు విత్తన దుకాణాలలో తనిఖీలు. నకిలీలు వద్దని డీలర్లకు సూచన. వ్యవసాయ శాఖ అధికారి మహేందర్ రెడ్డి బాల్కొండ. నిరుపేదలకు 10 తోపుడు బండ్లు వితరణ అంట. ఎక్కడ? నిజామాబాద్ లో. విద్యుత్ షాక్ తో బాలిక మృతి. పిల్లల ఫోటోలు జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే మోడీ మోసాలపై పోరాడుతాం. దేశంలో మోడీ ఇమేజ్ తగ్గింది. యువశక్తిని నిర్వీర్యం చేసిన బీజేపీ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేశాం. ఇక కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు అని చెప్పేసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట అంటా ఉన్నారు. రమణారావు. ఇది ఇట్లా ఉంటే ట్రినిటీ విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలి. సింగరేణి యాజమాన్యం ట్రినిటీతో అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలి. రామగుండం 3 పర్సనల్ DYGM రవీందర్ రెడ్డికి బీజేపీ శ్రేణుల వినతి. కార్మికుల పిల్లలతో ఆందోళన చేపడతామని హెచ్చరిక. రామగిరి. ఇక TSPSC పరీక్ష నిర్వహణ UPSCకి అప్పగించాలని చెప్పేసి దళిత హక్కుల పోరాట సమితి నాయకుడు మద్దెల దినేష్ అంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుల డిమాండ్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. కరీంనగర్ కు చేరిన గ్రూప్ 1 పరీక్షా సామాగ్రి. స్ట్రాంగ్ రూమ్ లో పటిష్ట భద్రత. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. అమ్మబడి పనులు త్వరితగతిలో పూర్తి చేయాలి. ఇబ్రహీంపట్నం ఎంపీపీ జాజల భీమేశ్వరి. ఇట్లా ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లా వార్త చూసుకుంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. జిల్లా వ్యాప్తంగా 16 సెంటర్లో పరీక్ష రాయనున్న 9672 మంది అభ్యర్థులు. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదంట. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్. సంగారెడ్డిలో కాంగ్రెస్ అంబరాలు. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలవడంతో టపాకాయలు కాల్చిన కాంగ్రెస్ నాయకులు. కార్మికుడు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి. ఇక వోక్సన్ యూనివర్సిటీలో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన. అఖిలపక్ష నాయకులతో యాజమాన్యం చర్చలు జరిపిందంట. మృతుడి కుటుంబానికి 22,50,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించిన యూనివర్సిటీ యాజమాన్యం అంట. విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు. పెరుగుతున్న బెల్ట్ షాపులు. అర్ధరాత్రి అయిన మద్యం అమ్మకాలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ. మంచినీళ్లు దొరకకుండా మద్యం అయితే దొరుకుతుంది. మంచినీటి కనెక్షన్లపై ఇంటింటి సర్వే. మిషన్ భగీరథ కనెక్షన్ల కోసం ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలి. సర్వేపై సమీక్ష సమావేశం. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. వాట్సాప్ పోస్టులే ప్రాణాలు తీశాయి. కడతాల్ జంట హత్యల కేసులు ఛేదించిన సైబరాబాద్ పోలీసులు పార్టీ మారని వాట్సాప్ గ్రూపుల్లో ఫోటోలు తొలగించారని కక్షతోనే హత్య చేసిరట. 7 నిందితుల అరెస్టు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన శంషాబాద్
డీసీపీ నారాయణ రెడ్డి. ఇది ఏంద్రబ్బై అందులో వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి తీసేస్తే ఏం పోతుంది, పనాలు తీసుకుంటారు. ఇలాగా పోతే ఇంకో గ్రూప్ వస్తుంది, అది పోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి కాకపోతే ఇంకోటి నువ్వే వీకినాక ఇంకేం వస్తుంది. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ ఆచారం 32 కిలోల నిషేధిత విత్తనాలు స్వాధీనం, కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. ఇటువంటి నకిలీ విత్తనాలు తీసుకున్న మాత్రం అమ్మినోని మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టదు. ఎందుకంటే రైతులు 6 నెలలు కష్టపడి మొత్తం పని చేసి మొత్తం రకరకాలుగా కష్టపడి చెమటోర్చి చేస్తే లాస్ట్కి వస్తే ఏం పంట రాదు, మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు వాడంటో వాడిని తోలు తీయాలి. వాడిని నిజంగా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీపతి సతీష్ కుమార్ అమీర్పేట. ఇక లలిత్ కుమార్ కు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి ఒక వార్త. వికారాబాద్ నవ్యకు అభినందన వెల్లువ, వైద్య విద్యలో ప్రతిభ చాటిన ముదిరాజ్ బిడ్డ, నీటిలో 637 మార్కులు సాధన, ప్రభుత్వ విద్యా సంస్థలో చదివిన సాధన ప్రభుత్వ. కంగ్రాట్స్ నవ్య. ఇక జాతీయ పక్షిని మింగేశారు, ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన, నిందితులను అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు అని చెప్పేసి నెమలి కోసుకొని తిన్నారట వాళ్ళు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, నా బిడ్డకు పునర్జన్మ ప్రసాదించండి, అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి, ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు, ఆపరేషన్ కు 30 లక్షలు ఖర్చు అవుతుందంట. సహాయం చేసి అండగా నిలవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఇబ్రహీంపట్నానికి సంబంధించి సుభాష్ నగర్ లో మురుగునీటి సమస్య, ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు పట్టించుకొని అధికారులు. అమీర్పేట సనత్ నగర్ జూన్ 10న అగ్రివర్సిటీ 6వ స్నాతకోత్సవం, ఇన్ఛార్జ్ ఉప కులపతి రఘునందన్ రావు వెల్లడి. రాజేంద్ర నగర్ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షురాలిగా శృతి ఏకగ్రీవంగా ఎన్నికైందంట. రాత్రి వేళలో కరెంటు కోతలు ఎత్తివేయాలి, విద్యుత్ ఏఈకి కార్పొరేటర్ సాయి సాగర్ గణే గౌడ్ వినతి పత్రం ఇస్తా ఉన్నారు. ఆదమరిస్తే అంతే సంగతులు, పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకొని మున్సిపల్ యంత్రాంగం అని చెప్పేసి అమీర్పేటలో. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా టూరిజం సంస్థలను తీర్చిదిద్దుతాం, పర్యాటకులు సందర్శకులకు మెరుగైన వసతులు గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణమే. ఇక హరిత టూరిజం వెనుకబాటు, హరిత తారామతి బారదారి రిసార్ట్ను తనిఖీ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక భవిష్యత్తులో గోల్కొండ ఫెస్టివల్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్ట మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవన్నీ విషయాలు వెల్లడించారు. ఇది ఇట్లా ఉంటే వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన అధికారులు, ఆలయ నిర్మాణానికి నమూనా తయారు చేయనున్న అధికారులు. ఇక్కడ గద్వాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. కొడంగల్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి, నారాయణ శ్రీ చైతన్య దోపిడీని అరికట్టాలి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి నాగర్ కర్నూలు. ఇక ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోండి, యూనిఫామ్ షూ బుక్స్ అమ్మకాలు నిలిపివేయాలి, పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా. బడిడి పిల్లలను సర్కారు బడిలో చేర్పించాలి, వాస్తవంగా సర్కారు బడిలో బడిబాట కార్యక్రమం మొదలు పెడతాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే, మిర్యాలగూడలో మితిమీరిన గుట్కా దందా, ప్రభుత్వ ఆదేశాలు పేపర్ ప్రకటనలకే పరిమితమా, సామాజిక కార్యకర్తలు వెలుగులోకి తెచ్చిన అధికారులు స్పందించరా, విచ్చలవిడిగా గుట్కా అమ్మకాలు మచ్చుకైనా కనిపించిన తనిఖీలు అని చెప్పేసి అక్కడ మిర్యాలగూడలో నడుస్తుందట. ఈ గుట్కా అమ్మకాలు కానీ గుట్కా తయారీనే బంద్ పెడితే అమ్మకాలు జరగవు కదా. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి, వ్యాపార కేంద్రాలుగా మారిన ప్రైవేట్ విద్యా సంస్థలు చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ నీతి నిజాయితీ ఆత్మశుద్ధితో పనిచేయాలి, సామాజికవేత్తలు ప్రశ్నించిన అధికారులు స్పందించడం లేదు, ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పోగుల సైదులు గౌడ్ డిమాండ్. నకిలీ విత్తనాలపై విస్తృత తనిఖీలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు, తుంగతుర్తి సిఐ శ్రీనివాస్ నాయక్ హెచ్చరిక. ఇక మున్సిపల్ ఆఫీసులోనే మురికి కంపు, కోదాడ మున్సిపల్ ఆఫీసులో వెదజల్లుతున్న దుర్వాసన, ఇబ్బంది పడుతున్న పనుల కొరకు వచ్చిన పట్టణ ప్రజలు. ఇక ఆఫీసు అపరిశుభ్రంగా ఉంటే ఇక పట్టణం సంగతి ఏంది? ఇక వినతి పత్రం అందజేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు వేలంగి రాజు. బిఏఎస్ స్కీమ్ కింద ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్స్ ఇప్పించాలి, ఆ డిఈఓ ఆఫీస్ ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా, బిఏఎస్ సీట్లు కేటాయించని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూస్తుంటే, డాక్టర్ లేని పల్లె దవాఖానా, పరేషాన్ అవుతున్న రోగులు, ఏఎన్ఎం ఆశా వర్కర్లే దిక్కంట, భవనం కట్టారు, డాక్టర్ను ఏర్పాటు చేయడం మరిచారు, వెంటనే డాక్టర్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. రకాల ఇది ఇట్లా ఉంటే, వరదలతో ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి, గత ఏడాది ముంపుకు గురైన గ్రామాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర మంత్రి డాక్టర్ సీతక్క.
ఇక అందుబాటులో అన్ని రకాల విత్తనాలు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్. ఇక డీడీలు తీసిన గొల్ల కురుమలకు నగదు బదిలీ చేయాలి, డీడీలు వాపసు వద్దు, నగదు బదిలీ చేయాలి. జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు పయ్యావుల మల్లయ్య డిమాండ్ చేస్తున్నారు. మహర్షి స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్, తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల దండుకుంటున్న ప్రైవేట్ పాఠశాల, అనుమతులు లేకుండా పుస్తకాలు అమ్ముతున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ధర్నా నిర్వహించిన విద్యార్థి సంఘాలు ఈ ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న నారాయణ శ్రీ చైతన్య మొత్తం బంద్ చేస్తే ఇది సెట్ అయిపోతుంది. మీ సేవా సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు. ఇక డిఎం ఫోన్ నెంబర్లు తప్పనిసరి అంటే అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలని చెప్పేసి ఒక వార్త. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే స్పీడ్ బ్రేకర్ను వేయించండి మహాప్రభు, రోడ్డు దాటే సమయంలో ప్రజల్లో ఆందోళన, మున్సిపల్ సిబ్బంది సైతం పట్టించుకొని పోయినాం, పలు ప్రమాదాలు జరిగిన కళ్ళు తెరవని యంత్రాంగం, మొద్దు నిద్రలో R&B శాఖ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. సత్తుపల్లికి సంబంధించి విద్యుత్ షాక్ తో మూగ జీవాలు మృతి, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం, ప్రభుత్వం ఆర్థికంగా బర్రెలు ఆవులన్నీ చచ్చిపోయినాయి. ఘోరంగా అంటే వర్షాలు. మండలంలో గుప్పుమంటున్న గొడుంబానంట, పోలీస్ స్టేషన్ మెట్టెక్కిన మహిళలు మా భర్తల ప్రాణాలు కాపాడినట్టు ఫిర్యాదు, ఎక్సైజ్ శాఖకు సైతం సమాచారం ఇచ్చిన ఫలితం శూన్యమంట. వాళ్ళు పోయి పాపం ఫిర్యాదు ఇస్తున్నారు. వ్యాయామ పనిమిట్లను అమర్చని అధికారులు అని చెప్పేసి ఒక వార్త. తిన్మార్ మల్లన్న గెలుపు, పట్టభద్రుల గెలుపు అంటున్నారు మా వెంకన్న, కొత్త వెంకన్న గౌడ్. ఇక గుడి నిర్మాణ స్థలం కబ్జా, ఇక అధికారుల తక్షణమే స్పందించాలని చెప్పేసి రజాక కులస్తులు అంటున్నారు. కుస్మంచి. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే కెనడా థ్రిల్లింగ్ విక్టరీ, ఐర్లాండ్పై శుభారంభం, 12 పరుగుల తేడాతో విజయం, ఉత్కంఠపూర్లో కెనడా విక్టరీ సాధించింది. రేపే హై వోల్టేజ్ మ్యాచ్, న్యూయార్క్ లో దాయాదుల పోరు, భారత్ పాక్ మధ్య T20 మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్. వర్షం ముప్పు పొంచి ఉందన్న రిపోర్ట్. మరి రేపు ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండబోతుంది. ఇక రవూఫ్ పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలంట, ఐసీసీకి ఫిర్యాదు చేసిన యుఎస్ ఆటగాడు రస్టీ తెరాన్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒకసారి మూవీ వార్తలు చూసుకుంటే కన్నప్ప కొత్త పోస్టర్ అంట, హైప్ పెంచుకున్న అప్డేట్స్. తాత వస్తాడే తాట తీస్తాడే, భారతీయుడు 2 నుంచి మాస్ బీట్ సాంగ్ రిలీజ్ చేసిందంట. ఇక యావరేజ్ టాక్ అంట. ఇక ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 10.9 కోట్ల రూపాయలంట. వీకెండ్లో జోష్ తగ్గిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి. రెట్రో షేడ్స్, డిఫరెంట్ లుక్స్ తో శ్రీలీల, హను రాఘవాపుడికి థ్యాంక్స్ చెప్పిన చలాకి భామ. ఇది ఇట్లా ఉంది. నిన్న ఎమ్మెల్సీ ఫలితాలకు సంబంధించి అక్కడ వేముల వీరవేశం అన్న, తర్వాత ఇక్కడ శంకర్ నాయక్ అన్న, ఇక్కడ రఫీ సార్, ఇటు ప్రభుత్వ విప్పు నల్గొండ ఐలయ్య గారు, ఆలేరు ఎమ్మెల్యే, తర్వాత అక్కడ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అక్కడ బిఎల్ఆర్ గారు, లక్ష్మారెడ్డి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే, అందరు కూడా చాలా మంది వచ్చిండ్రు. వచ్చేసి నైట్ ఇది 12-1 గంటకు అది కథ. హరిచంద్ర నల్గొండ కలెక్టర్, తర్వాత ఆర్ఓ ఆమెనే రిటర్నింగ్ అధికారి ఆఫీసర్. నిన్న అదే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిండ్రు రాత్రి ర్యాలీ సందర్భంగా. ఇక భారీ ర్యాలీ, మొత్తం డాన్స్ కథ కార్యక్రమం అంతా కూడా గట్టిగా నడిచింది. ఇది పనులకు సంబంధించి ఇది శనార్థి దినపత్రికలో చట్టసభలలోకి తిరుమలన్న దిశ పత్రిక చూద్దాం ఒకసారి. తీన్మాన్ మల్లన్నదే విజయం, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 18,000 ఓట్ల మెజార్టీ, 3 రోజుల పాటు కొనసాగిన ఓట్ల లెక్కింపు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పేసి మల్లన్న చెప్తా ఉన్నాడు. ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తీన్మాన్ మల్లన్న విజయం సాధించారు. 18,000 మెజారిటీతో విజయం సాధించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పిండు. తర్వాత తన విజయాన్ని అమరవీరులకు అంకితం చేసిండు. ఆందోళన నర్సింగ్ కాలేజీ ఏర్పాటు, సర్కార్ పరిపాలన అనుమతులు జారీ, 43 కోట్లు మంజూరు, హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు, వైద్య శాఖ మంత్రి
ఆ నియోజకవర్గమే కాబట్టి వచ్చినట్టున్నది అని. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 5 మావోయిస్టుల మృతి, 3 భద్రతా సిబ్బందికి గాయాలని అంట. కాలోజీ వర్సిటీకి కొత్త వీసీ నియామకానికి సర్కార్ నోటిఫికేషన్ జారీ. అప్లికేషన్లకు ఈ నెల 22 వరకు ఛాన్స్. జర విద్యా వ్యవస్థను అయితే పగడ్బందీగా మార్చండి జర. ఆఫీసు సిబ్బంది ఇంటి పనులకంట, ఆఫీస్ సిబ్బంది ఇంటి పనులు చేస్తున్నారంట. ఐఏఎస్లు పలు శాఖల హెచ్ఓడిల ఇళ్లలో ఆర్డర్లీ వ్యవస్థనంట. జీతం సర్కార్ది, పని మాత్రం సార్ల ఫ్యామిలీదంట. ఇట్లున్నదంట కథ. ఒక్కో అధికారి ఇంట్లో సగటున 10 మంది పనిచేస్తున్నారంట. అంతా అవుట్ సోర్సింగ్ సిబ్బంది. వారితో హౌస్ కీపింగ్, తర్వాత వెహికల్ క్లీనింగ్ అంట, గార్డెనింగ్, పెట్ కేరింగ్ పనులు చేయిస్తున్నారంట. పెద్ద సార్లకు ఎదురు చెప్పలేకపోతున్న స్టాఫ్. ఉద్యోగంలోంచి తొలగిస్తారనే భయం ఫోకస్ పెట్టిన ప్రభుత్వం లెక్కలపై సీఎంఓ ఆరాధిస్తా ఉన్నదంట. ఇక మొత్తం చూసి కుక్కలను పెంచుడు, చెట్లకు నీళ్లు పోసుడు, ఇంట్లో కూరగాయలు తీసుకొచ్చుడు, ఇటువంటి ఏమైనా ఉంటే ఎప్పుడు చూద్దాం వాళ్ళ సంగతి. 10 ఏళ్ల పాలన ట్రైలరే. ప్రజాస్వామ్య బలంతో నోరు మూసుకున్న ఇండియా కూటమి నేతలు. ఎన్డీఏ అంటే న్యూ ఇండియా డెవలప్మెంట్, ఇండియా ఆస్పిరేషనల్ ఇండియా అంటున్నారు. కొత్త మరో 10 ఏళ్ళైనా కాంగ్రెస్ పరిస్థితి అంతే. నా పేరు చెప్పి మంత్రి పదవులు ఇస్తామని బురిడి కొట్టిస్తారు. ఇలాంటి విషయాల్లో విపక్ష కూటమి డబుల్ పిహెచ్డి అని చెప్పేసి మోడీ అంటా ఉన్నాడు. లోక్సభ పక్ష నేతగా ఆయన పేరు ఏకగ్రీవ తీర్మానం. రేపు సాయంత్రం 3వ ప్రధానిగా ప్రమాణం. 15 నుంచి పార్లమెంటు సమావేశాలు. నకిలీ ఆధార్ కార్డులో పార్లమెంట్లోకి ప్రవేశించేందుకు యత్నించిన 3 కూలీల అరెస్ట్ అంటే. నీట్ మళ్ళీ నిర్వహించాలి, పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ప్రశ్నపత్రం లీక్ అయింది. డేటింగ్, చీటింగ్. హైదరాబాద్ లో కొత్త రకం మోసం. యాప్ లో అమ్మాయిలతో ఎరవేస్తా ఉన్నారు. ఇందాక పబ్లకు పిలిచి 2 బిల్లు వసూలు చేస్తున్నారట. యువతులతో కలిసి పబ్ యాజమాన్యాలు దోపిడీకి పాల్పడుతున్నాయట. ఇక కమిషన్ పైనే గత సర్కార్ ఫోకస్. కాళేశ్వరంలో దోషులకు శిక్ష తప్పదు అని చెప్పేసి మంత్రి అంటా ఉన్నారు. జాతీయ హోదాకు దరఖాస్తు చేసుకోకుండానే కేంద్రంపై విమర్శలు. ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారమే మరమ్మతులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పరిశీలన. 5 మీటర్ల ఎత్తులో జియో ట్యాబ్ల ఏర్పాటు. ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ చీఫ్ చెప్తా ఉన్నారు. ఇరిగేషన్ అడ్వైజర్గా రిటైర్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ అంట. నేటి నుంచి టీచర్ల ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్. టెట్ తో సంబంధం లేకుండానే ఉద్యోగోన్నతి. ఈ నెల 22వ తేదీ వరకు మల్టీజోన్ 1కు అవకాశం, మల్టీజోన్ 2కు జూన్ 30వ తేదీ వరకు ఛాన్స్. పండిత్ పీఈటీల అప్గ్రేడేషన్ సైతం ఇందులోను. రంగారెడ్డి జిల్లాకు మాత్రం మినహాయింపు. 3 ఏళ్లలోపు రిటైర్డ్ అయ్యే వారికి నో ఛాన్స్. షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ. ఇది దిశలో ఉన్న వార్తలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్. రాజకీయాలు పదవి కోసం పన్నాగాలు నెరవేర్చలేని అబద్ధపు వాగ్దానాలు, సమానత్వాన్ని సమాధి చేసే కులమతాల వివక్షలు, ఒకరిపై ఒకరు చేసే విమర్శల వర్షాలు, గెలవలేమని తెలిసి నోట్లతో ఓట్ల విక్రయాలు, చివరికి దొంగలవుతారు. ఓటు వేసిన వాడు మాత్రం పూట గడవక దరిద్రాన్ని చవిచూస్తాడు. ఇవే కదా నేటి నీచ రాజకీయాలు, ఇవే కదా నేటి నీతి రాజకీయాలు. విలువలు లేని రాజకీయం అధికారాన్ని ఇవ్వచ్చు కానీ గౌరవాన్ని ఇవ్వలేదు. మానవత్వం లేని జ్ఞానం ధనాన్ని ఇవ్వవచ్చు కానీ మర్యాదను ఇవ్వలేదు. నీతి లేని వ్యాపారం ఐశ్వర్యాన్ని ఇవ్వవచ్చు కానీ మన్నన ఇవ్వలేదు. తెలిసి మసులుకోండి సన్నిహితులారా అని చెప్పేసి తాండూరు వెంకటేష్ రాసిండు. జూన్ 9 సాయంత్రం 5 గంటలకు 3వసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. ఇక నేటి ఫలితాల్లో అవకతవకలు. ఒకే సెంటర్లో 6గురికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినట్ట. ఇది కథ ఎట్లా నడుస్తుంది. ఇక టీచర్ బదిలీకి షెడ్యూల్ విడుదల. మల్టీజోన్ 1లో నేటి నుంచి ఈ నెల 22 వరకు, మల్టీజోన్ 2లో 30 వరకు బదిలీలు ఉంటాయంట. హసీనాకు సీఎం రేవంత్. సిడబ్ల్యూసీ భేటీ కోసం ఢిల్లీకి వెళ్లిన సీఎం. కొత్త పిసిసి చీఫ్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై నిర్ణయాలు. కాంగ్రెస్ అగ్ర నాయకులతో ముఖ్యమంత్రి సమావేశం. కేబినెట్ విస్తరణపై చర్చించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ప్రచారం కోసం బెయిల్ ఇవ్వండి. జైల్లో తాను అణచివేతకు గురవుతున్నానని ఆవేదన. ఓ కేసులో పాక్ సుప్రీం ముందు హాజరైన ఇమ్రాన్ ఖాన్. కేజ్రీవాల్ బెయిల్ను ప్రస్తావించిన పాక్ మాజీ ప్రధాని ఎన్నికలకు దూరం పెట్టేందుకే 5 రోజుల్లో దోషిగా తేల్చిందంట. బీఆర్ఎస్ నిర్లక్ష్యం. పనికి రాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్టు. యుద్ధ ప్రతిపాదికన పార్వతి బ్యారేజ్ పునరుద్ధరణ. ప్రతి పనికి నిర్దిష్ట సమయం నిర్దేశించుకోవాలి.
డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారం పునరుద్ధరించాలంటూ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. పట్టభద్రులు తీర్మానం మోగించారు. పెద్దల సభకు ఎన్నికైన తీర్మానం వలన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపు. సెకండ్ ప్లేస్ లో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. రెండో ప్రాధాన్యత ఓటు వరకు తేలని ఫలితం. 50 మంది ఎలిమినేట్ చేసిన తర్వాత ఉప ఎన్నికలో విజయం సాధించిన ప్రశ్నించే గొంతుక. మంత్రి ఆదేశాలకే దిక్కు లేదు. టిఎస్ ఐఐసి స్థలాలకు రక్షణ లేదు. పటాన్ చెరువు జోనల్ మేనేజర్ కనుసన్నల్లోనే నిర్భయంగా అక్రమ నిర్మాణాలు. సీజ్ను తొలగించి కాలువను పూడ్చిన దాష్టికం. 100 కోట్ల విలువైన స్థలాలు అన్యక్రాంతం. నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ పట్టించుకొని అధికారి అక్రమ నిర్మాణాలకు ఎందుకు కూల్చడం లేదంటూ ఒక వార్తా కథనం జరుగుతూ ఉంది. సన్ రైజ్ టు మూన్ లైట్ అంట. మూన్ లైట్ తో జరభద్రం. సన్ రైజ్ టు మూన్ రైజ్ పేరుతో కోట్లలో దండుకుంటున్న కలిదిండి పవన్ కుమార్. కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న సన్ రైజ్ మూన్ లైట్ అంట కంపెనీ. వివిధ కంపెనీ పేర్లతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్. ఇక న్యూట్రీ కుక్ అనే పేరుతో కొత్త స్కీమ్ అంట. 55,000 రూపాయలు కడితే 5 గిన్నెలంట. 80,000 రూపాయలు కడితే 7 గిన్నెలంటూ ఆఫర్స్. ఎక్కువ కమిషన్ పేరుతో మహిళలకు రిక్రూట్ చేస్తూ కోట్లలో దందా చేస్తున్నట. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్న వార్తలు. ఎత్తు ఒకసారి ఈనాడు పత్రిక చూద్దాం. ఇక సమిష్టిగానే నిర్ణయాలని చెప్పేసి ఇంటిగా కాదు, సమిష్టిగానే నిర్ణయాలు, కసికట్టుగా ముందుకెళ్తాం. ఎన్డీఏ అత్యంత బలమైన కూటమి. 100 సీట్లైనా కాంగ్రెస్ కు రాలేదు. దక్షిణాదిలోనూ కమలానికి ఆదరణ. ఎన్డీఏ పక్షాల ఎంపీలు నేతల సమావేశంలో జరిగింది. నేటి నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు. మల్టీ జోన్ 1, 2 వారిగా షెడ్యూల్ జారీ. జోన్ 1 ఈ నెల 22కు, జోన్ 2 30 వరకు ప్రక్రియ పూర్తి కాబోతున్నది. ఊపందుకుంటున్న కాళేశ్వరం మరమ్మతులు. పనుల కోసం మరిన్ని యంత్రాల సమీకరణ. పురోగతిని తెలుసుకుంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మల్లన్న మొదటిసారి ఈనాడు. రేపే మోడీ పట్టాభిషేకం. 3వ బాధ్యతల స్వీకరణ. రాష్ట్రపతి నుంచి ఆమోద లేఖ. అట్టహాసంగా ఏర్పాట్లు. నా జీవితంలో గర్వించదగ్గ రోజు. ఎన్డీఏ కూటమి నేతగా మోదీని ప్రకటించే సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్య. పట్టభద్రుల ఎమ్మెల్సీ హస్తగతం. తీన్మార్ మల్లన్న గెలుపు. కౌంటింగ్ కేంద్రం వద్ద విజయకేతనం చూపుతున్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. సిట్టింగ్ బీఆర్ఎస్ సీటును గతంలో కూడా ఎప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి అప్పుడు పోటీ జరిగినప్పుడు కూడా అప్పుడు వేసింది పేపర్లో, ఇప్పుడు వేసింది. కొందరు తీన్మార్ మల్లన్న పేరు కూడా వేయడానికి ఇష్టపడతలేరు. హస్తం పార్టీ అభ్యర్థి గెలిచిందని రాస్తా ఉన్నారు. సిగ్గు తెచ్చుకోడు రా నాయన ఇప్పటికైనా. 12న ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారంట ఏపీలో. ఇక రామోజీరావుకు అస్వస్థత అన్నారు, ఆయన కన్ను మూసినరు ఉదయం 5:50. ఇది ఈనర్లో ఉన్న వార్తలు. ఒక్కసారి ఆమె దగ్గరికి పోదాం. ఏమని రాసిందా చూడు ఒకసారి. ఈమె ఇప్పుడు మరి పట్టభద్రులది ఏమన్నా రాసిందా రాయలేదో చూద్దాం. ఏముంటుంది? టీచర్ల బదిలీలు నేటి నుంచే. ఓకే. కాంగ్రెస్ కు ఇక పతనమే. ఇంకో 10 ఏళ్ళైనా ఆ పార్టీ 100 సీట్లు దాటదు. అచ్చా, ఇప్పుడు రాసుకొచ్చింది ఇట్లా రాసుకొచ్చింది. ఇంజనీరింగ్ ఫీజుల పెంపు. చక్కెర వ్యాధికి చుక్కల. రామోజీరావుకు అస్వస్థత చనిపోయింది పాపం ఆయన. నీటిగా అక్రమాలు అని చెప్పేసి ఒకటి. మరో 3 రోజుల్లో వర్షాలు అని చెప్పేసి, మద్యం కొరత మతలబు అని చెప్పేసి ఒకటి. ఇగో ఇక్కడ చూడు, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఫోటో లేకుండా అందరూ బ్యానర్ ఐటమ్ తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఇంత మూలకు ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీర్మానం వలన మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా విజేతగా ప్రకటించిన. ఇగో చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన రాకేష్ రెడ్డి. ఏం పోటీ ఇచ్చిండు? సాగునీటి సలహాదారుగా ఏపీ మాజీ సీఎస్ రాకేష్ రెడ్డి గురించి కాదు అసలు. యాక్చువల్గా ఆరోపణ కేటీఆర్ కథ అంతా పైసలు పెట్టి కథ అంతా లంగ కథలని వాడి వేసిండు. నిజంగా కూడా అసలు యాక్చువల్గా తీన్మార్ మల్లన్న గెలుపు కోసం తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాగా కృషి చేసిండ్రు, బాగా కష్టపడ్డారు. నిజంగా ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వివిధ జిల్లాలకు వివిధ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వాటితో పాటు అక్కడ కౌంటింగ్ కేంద్రాలు కానీ, తర్వాత అక్కడ పోలింగ్ ఏజెంట్లుగా ఉండడం కానీ తీన్మార్ మల్లన్న టీము సభ్యులు, తర్వాత అదేవిధంగా తీన్మార్ మల్లన్న అభిమానులు కూడా చాలా వరకు కృషి చేసిండ్రు తీన్మార్ మల్లన్న గెలుపు కోసం. తర్వాత కృషి చేసిన తర్వాత సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.